APSSDC, Andhra Pradesh State Skill Development Corporation. Mic testing. Hi, good morning. This program is conducted by APSSDC, Andhra Pradesh State Skill Development Corporation, right? So, మన కాలేజెస్లో రోజు చెప్పేది so many companies are going to do drives, right? ఆ కంపెనీస్ ఏవేంటి? We know that it's a Capgemini, Tech Mahindra, Infosys, Wipro, and rest of the companies like IBM, Vachusa, ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. We'll have a look here. Here it is Capgemini, Tech Mahindra, Wipro, Infosys, along with these companies Vachusa, IBM, Entity Data, CA and CSC, right? ఈ కంపెనీస్ అన్నీ కూడా డ్రైవ్స్ కండక్ట్ చేస్తాం మన కాలేజీలో. డన్. సెలక్షన్ ప్రాసెస్, ఒక అసెస్మెంట్ ఉంటుంది. ఆ అసెస్మెంట్ క్రాక్ చేస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టెక్నికల్ రౌండ్, రైట్? ఇంటర్వ్యూ ప్యానల్కి. డన్. ఇంటర్వ్యూలో ఏముంటుంది మనకి? టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ దే ఆర్ కండక్ట్ జామ్ సెషన్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్ ఆల్సో, రైట్? సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ కంపెనీ ఎలా చేస్తుంది? వాట్ ఈస్ ద ప్యాటర్న్ యాక్చువల్లీ? సో క్యాప్జెమినీకి వస్తే క్యాప్జెమినీ కన్సిస్ట్ అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ అండ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి ఇట్స్ జనరల్ ఆప్టిట్యూడ్. ఎస్ఏ రైటింగ్ అంటే ఓన్లీ ఎస్ఏ రైటింగ్ ఉంటుందమ్మా, ఇంకా వర్బల్ ఎబిలిటీ కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ ఏమీ ఉండదు. యూ హ్యావ్ టు రైట్ దట్ ఎస్ఏ ఇన్ 30 minutes. జనరల్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 32 questions అవుట్ ఆఫ్ 50 minutes, రైట్? మనకి ఇన్ఫోసిస్ కూడా జరుగుతుంది. సో ఇన్ఫోసిస్లో మనకి ఇంగ్లీష్కి వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, వర్బల్ ఎబిలిటీ ఉంటుంది, అండ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జనరల్ ఆప్టిట్యూడ్. దెన్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ 30 questions ఇన్ 40 minutes జనరల్ ఆప్టిట్యూడ్లో. ఇంగ్లీష్కి వచ్చేసరికి 40 questions ఇన్ 30 minutes, రైట్? ద రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ విప్రో జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఆప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. ఎంఫసిస్ వర్షన్ జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ వర్బల్ ఎబిలిటీ. క్యాప్జెమినీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? వాట్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ క్యాప్జెమినీ, రైట్? రిటన్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. ఆప్టిట్యూడ్లో 32 questions యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ 50 minutes, అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఓన్లీ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఎస్ఏ ఇన్ 30 minutes. అట్లీస్ట్ దట్ ఎస్ఏ కన్సిస్ట్ ఆఫ్ 300 words. ఇది మనం క్రాక్ చేస్తే దెన్ రైట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టెక్నికల్ రౌండ్. టెక్నికల్లో మనకేముంటుంది, రైట్? టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్, ఆ 2 రౌండ్సే ఉంటాయమ్మా. దెన్ రైట్ వాట్ ఆర్ ద టాపిక్స్? ఏం టాపిక్స్ ఉండొచ్చు? యాప్టిట్యూడ్కి వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్, లీనియర్ ఈక్వేషన్స్, time and distance, time and work, permutations, combinations and probability, percentages, averages, ages, ఇవి కూడా ఉంటాయమ్మా, రైట్? అండ్ లాజికల్ రీజనింగ్ ఆర్ విల్ కాల్ ఇట్ as a reasoning, data interpretation, data sufficiency, syllogisms, coding, decoding, blood relations, flow charts and number series, directions, calendars, ఇవి కూడా వీటిలో డైరెక్షన్స్ అండ్ ఆల్ వీటిలోంచి కూడా రావచ్చమ్మా, దర్ ఇస్ ఎ ఛాన్స్. సో అన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి మనం. డన్. అండ్ ఇంగ్లీష్ ఎస్ఏ వచ్చేసరికి మనకి తెలిసింది ఏంటంటే ఎస్ఏ రాయాలి, 30 minutes టైం ఇస్తాడు. ఆ ఎస్ఏ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి, రైట్? ఎక్కడ కామర్స్ పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్స్ పెట్టాలి, ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు గివ్ అ కన్క్లూజన్ ఆల్సో అట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్. ఒక ప్యాసేజ్ అడిగినప్పుడు దాంట్లో అన్ని రాసుకొని కన్క్లూజన్ కూడా మనం మెన్షన్ ఇవ్వాలి, రైట్? అండ్ దిస్ ఈజ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద కంపెనీస్. సో మనకి దీన్ని పక్కన పెట్టేస్తే అసెస్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా రాయండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ ద టాపిక్స్ ఆర్ కంప్లీటెడ్. మనం ఏం చేద్దాం అంటే రివిజన్ చేద్దాము. రివిజన్ ఇన్ ద సెన్స్ మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అయిపోయినాయి, అందులోంచి మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ తీసుకుని సాల్వ్ చేద్దాం. హౌ టు సాల్వ్, రైట్? అంటే మనం క్వశ్చన్ ఒక మాన్యువల్ పద్ధతిలోనే సాల్వ్ చేయగలదమ్మా. ద ఓన్లీ థింగ్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ వీ రిక్వైర్డ్ ఆన్సర్. మనకి ఆన్సర్ కావాలి. అది ఎలా మాన్యువల్గా సాల్వ్ చేసామా, లేదంటే ఫార్ములా వేసామా, లేదంటే లాజిక్ ఇంప్లిమెంట్ చేసామా, లేదంటే ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసామా, వాట్ ఎవర్ ద ప్రాసెస్ ఇట్ ఈస్. కానీ మనకి ఏంటంటే వాడు ఇచ్చే టైంలో వీ రిక్వైర్డ్ ఆన్సర్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆన్సర్. అది కావాలి మనకి. ఎలా సాల్వ్ చేసా అన్నది ఇంపార్టెంట్ కదమ్మా, రైట్? ఆన్సర్ రైటా కాదా, రైట్ ఆన్సర్ వచ్చిందా లేదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
ఇంకా మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మాన్యువల్గా ప్రిపేర్ అవ్వండి. చెప్పింది బుక్లో ఉన్నది ఏదో చూసో సంథింగ్ చెప్పిందో మాన్యువల్గా ప్రిపేర్ అయిన తర్వాత మన ఫార్ములాస్ కూడా చెప్తాం ఉంటే కనుక ఆ ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేసి చెక్ చేయండి. దాని తర్వాత అంటే లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఏమంటే లాజికల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆఫ్టర్ దాట్ సబ్స్టిట్యూట్ ద ఆన్సర్ ఆప్షన్స్ ఇన్ ద క్వశ్చన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, క్వశ్చన్ చదివినప్పుడు అది కొంచెం మనకి కష్టం అనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎక్కడ సాటిస్ఫై అయితే విల్ గివ్ ద ఆన్సర్, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా నేర్చుకోవాలి. ఇట్స్ అంటే మనం లాజికల్ ఇంప్లిమెంటేషన్ అనుకోవచ్చు, షార్ట్ కట్ అనుకోవచ్చు. మనకి క్వశ్చన్ ఎప్పుడైనా కానీ కాంప్లికేటెడ్ అనిపించింది, కొన్ని మాన్యువల్గా సాల్వ్ చేస్తే రావమ్మా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్సర్ ఆప్షన్ ఎజ్యూమ్ చేసుకుని మేబీ బి వచ్చి రైట్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే సి వచ్చి రైట్ ఆన్సర్ అయ్యి ఉండొచ్చు అనుకుని మనం ఏం చేస్తామంటే మేబీ ఆన్సర్ ఇస్ దిస్ బ్యాక్ ట్రేస్కి వెళ్తాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా బాగా అలవాటు చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తాం, క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ ఆప్షన్ మనకు తెలిసి కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. ఖచ్చితంగా కింద ఉన్న 4 ఆప్షన్లో ఒకటి రైట్ ఆన్సర్, అంతే కదా. సో మనం ఏం చేస్తామంటే విల్ సబ్స్టిట్యూట్ ద ఆన్సర్ ఆప్షన్స్. మనకి ఇందులో మనకు 2 కేసెస్ ఉంటాయి. ఇఫ్ ద ఆన్సర్ ఆప్షన్స్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, అంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నా కానీ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నా కానీ మనం ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ సి. అంటే ఆప్షన్ సిని సబ్స్టిట్యూట్ చేస్తాము. ఆప్షన్ సిని సబ్స్టిట్యూట్ చేస్తే విల్ ఫైండ్ ద 3 థింగ్స్. ఏంటి, మేబీ సి సాటిస్ఫై అయిందంటే ఇట్ ఈస్ ద ఆన్సర్, రైట్? ఇది అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. సి సాటిస్ఫై అయింది అనుకో, సి ఈజ్ ద ఆన్సర్. లేదు అంటే వి రియలైజ్ 2 థింగ్స్. 2 విషయాలు తెలుస్తాయి మనకి. ఒకటి, ఆన్సర్ సికి పైన ఉంటుందా సికి కింద ఉంటుందా అన్న విషయం ఖచ్చితంగా తెలుస్తుంది, రైట్? సికి పైన ఉంటుంది అన్న విషయం వచ్చినప్పుడు డి ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ అక్కర్లేదు. ఇఫ్ ఇట్ ఈస్ సికి కింద ఉంటుంది దెన్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్ ఏ అండ్ బి, రైట్? అప్పుడు మనం ఏం చేయాలంటే ఏబిలో ఏది ఈజీ వాల్యూ, అంటే ఈజీ వాల్యూ ఇన్ ద సెన్స్ 5s 10s ఉన్నప్పుడు ఏం చేస్తుంటే సింప్లిఫికేషన్కి ఈజీ అవుతుందేమో, ఈజీగా సింప్లిఫై చేసేయచ్చు. సో అలాంటి ఈజీ నెంబర్స్ ఉంటాయి. ఆ ఈజీ నెంబర్ ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఇస్ సాటిస్ఫైడ్ దట్ వన్ ఈజ్ ద ఆన్సర్, అదర్వైజ్ బి ఈజ్ ద ఆన్సర్, రైట్? ఫస్ట్ ఏం చేయాలి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు సి సబ్స్టిట్యూట్ చేస్తాం. సి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వీ క్యాన్ ఫైండ్ 2 థింగ్స్. ఒకటి సి సాటిస్ఫై అయితే ఓకే, లేదంటే ఆన్సర్ సి పైన ఉంటుందా సి కింద ఉంటుందా అన్న విషయం తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ప్రాక్టీస్లో తెలుస్తుందమ్మా, రైట్? సో సికి పైన ఉంది, ఇంకేం చెక్ చేయక్కర్లేకుండా డి ఈజ్ ద ఆన్సర్. లేదు సికి కింద ఉంది, అగైన్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్ హియర్ ఏ అండ్ బి. ఆ రెండిట్లో ఏది ఈజీ నెంబరో తీసుకుని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సాటిస్ఫై అయింది ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఆన్సర్, అదర్వైజ్ ద రిమైనింగ్ బి ఈజ్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజీ నెంబర్ అనుకుందాం, ఏ 10 లేదంటే 20 అనుకుందాం, బి వచ్చి 37 అనుకుందాం, రైట్? అప్పుడు ఏమవుతుంది, ఈ 20 అనేది ఈజీ నెంబర్ వన్ కంపేర్డ్ విత్ 37, రైట్? ఈ 20ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సాటిస్ఫై అయితే 20 ఈజ్ ద ఆన్సర్, అదర్వైజ్ ఇస్ 37 ఈజ్ ద ఆన్సర్. ఇంక దానికి మళ్ళీ సాల్వ్ చేయక్కర్లేదు, రైట్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యాప్టిట్యూడ్. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గివెన్ డేటా రాసుకోవాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ అంతా చదివేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 7 lines 10 lines క్వశ్చన్ ఉందనుకోమా, క్వశ్చన్ అంతా చదివేస్తే మనకి ఫస్ట్ లైన్లో వాట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు, మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ టెన్షన్, తర్వాత ఇంత పెద్ద క్వశ్చన్ చదివి ఇంత ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ వెరీ టఫ్. సో మనం ఏం చేయాలంటే వెన్ యూ కంప్లీట్ అ స్టేట్మెంట్, ఫస్ట్ లైన్లో కానీ సెకండ్ లైన్లో కానీ స్టేట్మెంట్ కంప్లీట్ అయినప్పుడు గివెన్ డేటా అంటే వాడు ఏమి ఇచ్చాడు, ఆర్ వీల్ కాల్ ఇట్ సప్లైడ్ వాల్యూ, వాడు ఏమి ఇచ్చాడు అనే విషయం రాసుకుంటాము. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ అంతా చదివినప్పటికీ ఇదంతా మనకి ఈక్వేషన్స్ ఫామ్లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఎస్యూమ్ ఎక్స్ అనుకుని మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈక్వేషన్ ఫామ్స్లో వచ్చేస్తుంది. ఈక్వేషన్ ఫామ్స్లో వచ్చేసినప్పుడు ఈక్వేషన్లు ఉన్నాయి కాబట్టి మనకేం తెలుస్తుందంటే ఈ ప్రాబ్లం మనం చేయగలమా లేదా అన్న విషయం తెలిసిపోతుందమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంది. మనకి ఎప్పుడైనా ప్రాబ్లం చదివినప్పుడు వి ఎక్కడ్ 3 cases. ఒకటి ఈజీగా ఉంది, సో వీ కెన్ సాల్వ్ చేసేస్తాం అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. 2 కొంచెం కష్టంగా ఉంది, మీడియం లెవెల్, రైట్? అప్పుడు ఏం చేస్తామంటే ఇది కొంచెం కష్టపడితే వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్ అన్న విషయం తెలుస్తుంది మనకి. ద థర్డ్ వన్ ఈజ్ కాంప్లికేటెడ్ ఆర్ వెరీ టఫ్, ఇది ఎంత చేసినా రాదు అప్పుడు. సో దీని గురించి టైం వేస్ట్ చేయకూడదు మనం. ఇఫ్ ఇట్ ఈజ్ ఈజీ గివ్ ద ఆప్షన్స్ ఇమ్మీడియట్లీ, ఏఆర్ బిఆర్సి పెట్టేసండి. టఫ్ అంటే కొంచెం టైం పడుతుంది,
ఎట్ ది ఎండ్ మనకు వస్తుంది అన్నప్పుడు యూ హ్యావ్ టు బీ క్లియర్. దీన్ని పక్కన పెట్టుకుని మిగతా అన్ని సాల్వ్ చేసుకున్న తర్వాత వీ కెన్ ఐడెంటిఫై విచ్ వన్ ఇస్ ద థింగ్, రైట్? సో ఆప్షన్కి వెళ్ళి అప్పుడు సాల్వ్ చేయడము. ఎందుకంటే వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఇట్ ఈస్ 50% వీ కెన్ ఈజీలీ సాల్వ్. అంటే కొంచెం ప్రిపేర్ అయితే 50% ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, ఎందుకంటే బేసిక్ మోడల్స్ ఇస్తాడు కాబట్టి. ద రెస్ట్ ఆఫ్ ద 50 చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి, రైట్? అట్లీస్ట్ 20% 30% ఈజీగా మనకు కొంచెం కష్టపడితే చేసేయచ్చాము. ఇంకోటి అంటే మనకి కట్ ఆఫ్ కూడా ఇఫ్ వీ గో విత్ మనకి 32 క్వశ్చన్స్ అన్నాడంటే కట్ ఆఫ్ వచ్చి మనకి అప్రాక్సిమేట్గా 22 సంథింగ్ ఇచ్చాడు అనుకోమా. సింపుల్. అప్పుడు మన క్వశ్చన్కి ఇక్కడ 32 క్వశ్చన్స్ ఆఫ్ 50 minutes క్యాప్ జమ్ని అనుకుంటే అప్రాక్సిమేట్గా 1 minute 45 seconds 32 క్వశ్చన్స్కి, రైట్? మనం ఇందులో మనం ఏం చేద్దాం అంటే 25 క్వశ్చన్సే టార్గెట్ పెట్టుకుందాం, ఈజీగా ఇది అయిపోతుంది. 25 అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 minutes, చాలా టైం ఉంటుంది. ఇందులో మళ్ళీ 30% 40% క్వశ్చన్స్ అంతా బేసిక్ మోడల్స్. అంటే క్వశ్చన్ చదవగానే మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, సరే. సో ఇట్ విల్ టేక్ మ్యాక్సిమం ఆఫ్ 30 seconds 40 secondsలో విల్ గెట్ అన్ ఆన్సర్. అంటే మనకి టైం ప్రాబ్లం ఏమి ఉండదు, యూ హ్యావ్ ఇనఫ్ టైం. మనం కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా టైం మిగులుతుంది. ఆ టైం మిగిలేలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, రైట్? మనకి ఎప్పుడైనా కానీ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలా టాపిక్ తీసుకుని చేయడం కన్నా ఒక పేపర్ తీసుకుని చేస్తే ఇట్స్ వెరీ బెనిఫిట్ అమ్మ. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనుకుందాం. అప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్కి వెళ్తే ఏంటి, మనం మొత్తం కాన్సెప్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టు టైం. ఫస్ట్ ప్రాక్టీస్ ఏం చేయాలంటే టాపిక్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ ద టాపిక్స్ బెటర్ గో విత్ క్వశ్చన్ పేపర్స్. అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ టాపిక్కి క్వశ్చన్ పేపర్కి డిఫరెన్స్ ఏంటంటే టాపిక్లో మనం ఒక ఫార్ములాకి స్టిక్ అయిన ఉంటాం. అంటే మన మైండ్ ఆ టైం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టు టైం ఎప్పుడు కూడా త్రూ అవుట్ ద థింగ్ దీని చుట్టూరానే తిరుగుతుంది. అదే పేపర్కి వెళ్ళాం అనుకున్నాం, ఇది టైమ్ అండ్ వర్క్లో వస్తుంది, టైమ్ అండ్ డిస్టెన్స్ వస్తుంది, ప్రాబిలిటీ వస్తుంది, మైండ్ డైవర్షన్ దానికి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి బెటర్ మనం ఏం చేస్తామంటే బెటర్ గో విత్ పేపర్స్. ఆ పేపర్స్ మనం చేయాలి అంటే టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి టాపిక్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ, రైట్? డన్. ఇవాళ మనం కొంచెం ప్రాబ్లమ్స్ చూద్దాం ఎలా ఉంటాయి అనేది. లెట్స్ హ్యావ్ అ లుక్. అండ్ ఇంకోటి ఏంటంటే డౌట్లు కూడా ఎవరో ఏం పోస్ట్ చేయట్లేదమ్మా, ఏదో అన్నెసరీ డౌట్లు ఏదో పోస్ట్ చేస్తున్నారు. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద యాప్టిట్యూడ్ అని, లేదంటే దీనివల్ల యూజ్ ఏంటి అని. సో అన్నెసరీ విషయాలు ఆలోచించే టైం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? దాన్ని ఆలోచించేదేదో మన టాపిక్ గురించి ఆలోచిస్తే అట్లీస్ట్ విల్ గెట్ 2-3 మోడల్స్. నాకు అలా 2-3 మెయిల్స్ వచ్చినాయమ్మా, అసలు యాప్టిట్యూడ్ దేనికి ఉపయోగపడుతుందని. సో ఆ థింకింగ్ అంతా మానేసేయండి, ఇట్స్ బెటర్, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనే దానికన్నా నేర్చుకోవడానికి ట్రై చేయాలి అంతే. దేనికన్నా ఇంపార్టెంట్ యాప్టిట్యూడ్. వాట్ ఎవర్ ద థింగ్ యూ వాంట్ టు డూ, ఏం చేయాలన్నా యాప్టిట్యూడ్ ఇస్ ఇంపార్టెంట్. బిజినెస్కి వెళ్ళాలన్నా దేనికైనా కానీ, రైట్? సో హియర్ ఇస్ ద క్వశ్చన్. చూడండి, a dishonest dealer professes to sell his goods at cost price but uses a weight of 800 grams instead of kg. Find the real gain percent. So what is the thing here? ఒక డిజానెస్ట్ డీలర్ ఉన్నాడు. వాడేమన్నాడంటే he sells his goods for cost price, right? For cost price, but he sells weight of 800 grams instead of 1 kg. Find his real gain percentage. గెయిన్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇజ్ ఇట్ క్లియర్? క్వశ్చన్ క్లియర్గా ఉందా? వాడు గూడ్స్ ఉన్నాయి, గూడ్స్ని వాడు ఏం చేస్తున్నాడంటే నేను కాస్ట్ ప్రైస్కి అమ్మేస్తున్నాను అని చెప్పాడమ్మ, రైట్? కానీ వాడు ఏం చేశాడు, కేజీకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి మనకి, కేజీకి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1000 grams, రైట్? సో 1000 grams అన్నాడు. కానీ వాడు కేజీకి ఎంత ఇస్తున్నాడు, వాడి దృష్టిలో కేజీ అంటే 800 grams ఇస్తున్నాడు. అంటే వాడికి ప్రాఫిటా లాస్ అంటే ఖచ్చితంగా ప్రాఫిటే, రైట్? ఎంత ప్రాఫిట్, ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. దీన్ని మనం ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు. ఫార్ములా యూజ్ చేసి చేయడం ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ కేజీ. వాడు ఎంత తగ్గిస్తున్నాడంటే ఇక్కడ 800 grams ఇస్తున్నాడు, ఇక్కడ 1000 grams ఉంది. ఎన్ని గ్రామ్స్ తగ్గిస్తున్నాడు, 200 grams తగ్గిస్తున్నాడు. బై వాడు యాక్చువల్గా ఇచ్చేది ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నాడు, 800 grams into 100. దెన్ యుల్ గెట్ పర్సంటేజ్.
సో ఇది అర్థమయ్యి ప్రాఫిట్ ఇది గుర్తుంటే ఓకే, రైట్. లేదు అంటే యూ హ్యావ్ టు గో విత్ అజంప్షన్. వాడేమన్నాడు, యాక్చువల్గా 1000 grams వచ్చి మనం ఏమనుకుందాం అంటే 1000 rupees అనుకుందాం, రైట్. ఇది మనం ఏం చేస్తాం అంటే ఈ కాన్సెప్ట్ మనకి ఎలా సాల్వ్ చేయాలనేది ఇంపార్టెంట్. మనకి లాజిక్ తెలిస్తే ఒక 2 minutes 1 minuteలో వీ కెన్ ఈజీలీ సాల్వ్, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం 1000 grams 1000 rupees అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, వాడు కేజీకి ఎంత ఇస్తున్నాడు, 800 grams ఇస్తున్నాడు. అంటే వీడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 800 rupees ఇన్వెస్ట్ చేశాడు, అవునా. దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్. యాక్చువల్లీ వీడు కాస్ట్ ప్రైస్ ఎంత పడింది, సిపి ఈజ్ ఈక్వల్స్ టు 800 పడింది. కానీ వీడు ఎంత కమ్మాడు, 1000 grams అని చెప్పేసి 1000 rupees కమ్మేశాడు. దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. సో దీన్ని బట్టి మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందని తెలుసు, వీడు 800 కొన్నాడు, 1000 rupees కమ్మాడు, కాబట్టి 200 rupees ఈజ్ ద ప్రాఫిట్. వాడేమడిగాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏం చేయాలి మనం, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత ఇక్కడ మనకి 200 బై సిపి అంటే ఎంత, సిపి అంటే కాస్ట్ ప్రైస్, అంటే 800 ఇంటూ 100. దెన్ వాట్ విల్ గెట్ హియర్, 2 zeros 2 0 1 4, that means it is 25% his gain. అంతేనా, 25 అయినా, 2 zeros 2 0 1 by 4, that's it, రైట్. ఇలా అనమాట. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఏంటంటే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఎజ్యూమ్ చేసి సాల్వ్ చేసేస్తాము. దీనికి ఎంత అనుకోక్కర్లేదు. మనం ఏం చేస్తామంటే ఇట్స్ అ మైండ్ క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 grams వచ్చి 1000 rupees అనుకుంటే, రైట్, వాడు 800 grams ఇస్తున్నాడు కాబట్టి వాడి ఇన్వెస్ట్మెంట్ 800 grams. ఇది ఈ స్టెప్లో నేర్చుకోక్కర్లేదు ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్, రైట్. సో వాడు ఇన్వెస్ట్ చేసింది 800, వాడికి వచ్చింది 1000 rupees వచ్చింది, అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 200 ప్రాఫిట్ వచ్చింది. మనకేం తెలుసు, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, అంటే ప్రాఫిట్ అంత 200 బై కాస్ట్ ప్రైస్ ఎంత కొన్నాడు, వాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఇట్ ఈస్ 800, అంటే 200 బై 800 ఇస్ నథింగ్ బట్ 1/4, రైట్. 1/4 ఇంటూ 100 యూ విల్ గెట్ 25%. గాట్ ఇట్, డన్. అలా సాల్వ్ చేస్తాం. మైండ్ క్యాలిక్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఇలా పేపర్ మీద పెట్టడం కష్టం. అంటే ప్రాబ్లం టఫ్గా ఉందనుకుంటే పేపర్ మీద పెట్టుకోలేము, అంతేకాని ప్రతిదీని మనం ఇలా ద కాస్ట్ ప్రైస్, వాడు ఇలాగా ద టోటల్ కేజీ, ఇక్కడ వెయిట్, దిస్ ఈజ్ ద కాస్ట్, ఇవన్నీ రాసుకుంటే టైం వేస్ట్. ఇది అవాయిడ్ చేయాలి. పేపర్ అండ్ పెన్ యూజ్ చేయడం అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవాయిడ్ చేయాలి అంటే కాన్సెప్ట్ క్లియర్గా ఉండి క్యాలిక్యులేషన్ కూడా క్లియర్గా ఉండాలి మైండ్లో. సో 1000 grams 1000 rupees. సో వాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడంటే 800 ఇన్వెస్ట్ చేశాడు, 200 తగ్గింది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ 800 grams ఇస్తున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ కేజీ. సో 200 grams తగ్గింది కాబట్టి 800 grams ఇస్తున్నాడు. సో 800 ఇన్వెస్ట్ చేశాడు వాడు, 1000 కమ్మాడు, 200 ఇస్ ప్రాఫిట్. వీ నో దట్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, సో దట్ మీన్స్ 200 బై 800 ఇంటూ 100, దెన్ యూ విల్ గెట్ 25%, రైట్. డన్. చూడండి అమ్మా, ఏ సమ్ ఆఫ్ మనీ lent out at a simple interest amounts 720 after 2 years and to rupees 1020 rupees after further period of 5 years. The sum and the rate you have to find. వాడు ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఎంత రేట్కి ఇన్వెస్ట్ చేశాడు అనేది ఇంపార్టెంట్ అమ్మా. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే పీటీఆర్ బై 100 వేసుకుని సాల్వ్ చేయడం కన్నా బెస్ట్ ఏంటంటే బెటర్ గో విత్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నాయి కూడా 500 400 600 700 15% 10% 5% 20% ఇలానే ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తానంటే బెటర్ ఏం చేస్తానంటే యూ గో సబ్స్టిట్యూట్ ద థింగ్, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అంటే మనం ఏమనుకుంది అక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏముంది, ఇక్కడ వాడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు, రైట్. దాని తర్వాత 2 years తర్వాత వాడికి ఎంత ఇచ్చాడంటే 720 rupees ఇచ్చాడని చెప్పాడు, రైట్. అదే అమౌంట్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇంకో 5 సంవత్సరాల తర్వాత వాడు ఎంత ఇచ్చాడంటే 1020 ఇచ్చాడట. అయితే వాడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు అండ్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డన్. అప్పుడు ఏం చేస్తామంటే బెటర్ ఏం చేస్తాం, గో విత్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఫస్ట్ ఎప్పుడు కూడా జనరల్గా సి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మనం సి సబ్స్టిట్యూట్ చేస్తామంటే మనం ఏంటో 600 అనుకుందాం ఇన్వెస్ట్మెంట్. ఇనీషియల్గా 600 పెట్టాడు. 2 years తర్వాత వాడు ఎంత ఇచ్చాడు, ఇక్కడ 720 rupees ఇచ్చాడు, రైట్. అంటే ఎంత ఎక్స్ట్రా ఇచ్చాడు మనకి, 120 rupees ఎక్స్ట్రా ఇచ్చాడు 2 years తర్వాత. 2 yearsకి 120 rupees ఇచ్చాడంటే 1 yearకి ఎంత ఇస్తాడు, ఇక్కడ 60 rupees ఇస్తాడు, రైట్ అనుకుందాం. అంటే 600 rupeesకి
60 రూపీస్ అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, ఇట్స్ 10%. ఎందుకంటే 600లో 10% అంటే యూ హ్యావ్ టు కీప్ అ డెసిమల్ ఆఫ్టర్ 1 డిజిట్. యూనిట్ డిజిట్ తర్వాత డెసిమల్ పెడతాం కాబట్టి ఇట్ బికమ్స్ 60, రైట్. అంటే మనం ఏం చేద్దాం, అజంప్షన్ ఇది నాట్ అ రైట్ ఆన్సర్, మనం మేబీ ఇది రైట్ ఆన్సర్ అనుకుని యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దేర్, రైట్. ఇప్పుడు మనం ఏం 600 రూపీస్ వాడు ఇన్వెస్ట్ చేశాడు. 600 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత ఎంత ఇచ్చాడంటే 720 రూపీస్ ఇచ్చాడంట. అంటే 2 ఇయర్స్కి వాడు ఎంత ఇచ్చాడు, 720 రూపీస్ ఇచ్చాడు. కాబట్టి 1 ఇయర్కి ఎంత అవుద్ది, డివైడెడ్ బై 2 అంటే 2 ఇయర్స్కి మొత్తం 720 పే చేశాడు. మనం ఇనిషియల్ అమౌంట్ 600 అనుకుందాం, 2 ఇయర్స్ తర్వాత 720 ఇచ్చాడు. కాబట్టి ఎంత ఎక్స్ట్రా ఇచ్చాడు, ద ఎక్స్ట్రా అమౌంట్ ఈజ్ 120 రూపీస్. ఇది ఎన్ని ఇయర్స్కి, 2 ఇయర్స్కి 120 రూపీస్ ఇచ్చాడు. అంటే 1 ఇయర్కి ఎంత, 120/2, దెన్ యూ విల్ గెట్ 60. 600కి 60 రూపీస్ ఇచ్చాడు. అంటే మనకేం తెలుస్తుంది, ఇట్స్ 10% ఆఫ్ 600, దాని ఇట్ ద వాల్యూ ఇస్ 60. ఇది అనుకుందాం, రైట్. అది అనుకుంటే ఇది సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనం ఏంటి, ఇనీషియల్గా 2 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అంతేనా. అంటే వాట్ ఇస్ ది వాల్యూ హియర్, టోటల్ 7 ఇయర్స్, రైట్. 7 ఇయర్స్కి 1 ఇయర్కి 60 రూపీస్ అంటే 7 ఇయర్స్కి ఎంత పే చేస్తాం, 7 6 42, అంటే 420 రూపీస్ 7 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇంట్రెస్ట్ని దీనికి యాడ్ చేయాలి. ఎందుకంటే టోటల్ అమౌంట్ ఎంత చూద్దాం, 600 ప్లస్ 420, వాట్ యూ విల్ గెట్ 1020. అంటే వాడు ఇచ్చిన అమౌంట్ సరిపోయింది. ఇట్స్ ఎ బ్యాక్ ప్రైస్, ఇట్స్ అజంప్షన్, మేబీ ఆన్సర్ ఇది అయ్యి ఉండొచ్చు అనుకుని సాల్వ్ చేస్తాము, రైట్. ఇక్కడ మనకి సాటిస్ఫై అయింది కాబట్టి ఇట్స్ ద రైట్ ఆన్సర్. లెటర్స్ విల్ చెక్ విత్ అనదర్ 500 తీసుకుందాం. 500 తీసుకుంటే అంటే వాడు ఇనీషియల్గా వాడు పెట్టిన అమౌంట్ 500 అనుకుందాం. 500 పెడితే 2 సంవత్సరాలు అంత తీసుకున్నాడు, వాడు 720 రూపీస్ తీసుకున్నాడు. అంటే ఎక్స్ట్రా అని తీసుకున్నాడు, 220 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు, అంతే కదా 2 ఇయర్స్కి. సి హియర్ వాడు ఇన్వెస్ట్ చేసింది 500, విల్ గో విత్ 2008లో 500 పెట్టి తీసుకుంటే 2010లో వాడు ఎంత తీసుకున్నాడు అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చాడు 720 రూపీస్ తీసుకున్నాడు. అంటే ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాడు, దీనికి 220 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు, అవునా. ఎన్ని ఇయర్స్కి, 2 ఇయర్స్కి. అదే 1 ఇయర్కి ఎంత అవుతుంది, అప్పుడు మనకి 110 అవుతుంది, రైట్. అంటే ఇప్పుడు 500లో 110 అనేది హౌ మచ్ పర్సెంట్, ఇఫ్ 500 ఈక్వల్స్ టు 100% అంటే 110 ఈక్వల్స్ టు హౌ మచ్ పర్సెంట్, రైట్. ఇట్ అప్రాక్సిమేట్లీ మనకి 110 అనేది 500లో యుల్ గెట్ వర్స్ట్ కేస్ ఆఫ్ 10% 20% ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, 100% కదా, 100 into 110/500, 00 గెట్ క్యాన్సిల్. అండ్ 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 2s are 10, 1 and 5 2s are 22% అట, రైట్. అంటే మన లాజిక్ ఏంటంటే ఇప్పుడు 500కి 500 వాడే అమౌంట్ 1 ఇయర్కి 110 కడుతున్నాడు. కాబట్టి మనకేం తెలుసు 7 ఇయర్స్ అన్నాడు, ఎందుకంటే 2 ఇయర్స్ ప్లస్ ఫర్దర్ 5 ఇయర్స్, అప్పుడు ఏమవుతుంది మనకి 770 అవుతుంది. ఇది దీనికి యాడ్ చేసాం అనుకోమ్మా, వాట్ విల్ గెట్ హియర్ 1270. కానీ మనకు వాడిచ్చింది ఎంత ఇచ్చాడు ఆన్సర్లో, క్వశ్చన్లో 1020 రూపీసే ఫైనల్గా ఇచ్చాడంట. అంటే ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. సబ్స్టిట్యూషన్ ఎలా ఉండాలి, రైట్. ఇచ్చిన ఆప్షన్లో గ్యారంటీగా ఒకటే సాటిస్ఫై అవుతుంది. ఇదంతా కూడా మనకి మైండ్ క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. అంటే నేను ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, మళ్ళీ అవ్వట్లేదు, సెకండ్ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తాను అంటే అవుదామా, రైట్. ఎందుకంటే ఇక్కడ 500కి 100 అంటే 1 ఇయర్కి 110 వచ్చింది. 110 అంటే 100కి 500కి 100 అంటే 110 అప్రాక్సిమేట్లీ 20+. మనం 20% అనేది తీసుకుందాం. 20% అంటే వీడు ఏం చేస్తాడు, 100 రూపీస్ తీసుకుంటాడు ఇంట్రెస్ట్. అలా 1 ఇయర్కి 100 అంటే 7 ఇయర్స్కి 700 అంటే 5 + 7, దెన్ యూ విల్ గెట్ మోర్ దాన్ 1020. 1020 కన్నా ఎక్కువ వచ్చేస్తుంది, రైట్. అప్పుడు ఏం చేస్తానంటే అది రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి అనుకోవడం. అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం 22% అంటే ఎగ్జాక్ట్గా 22% తీసుకోక్కర్లేదు, వీళ్ళు అప్రాక్సిమేట్ ఇట్స్ 20 అనుకుందాం. 20% అంటే 100కి 20 రూపాయలు, 500కి 100 రూపాయలు. అంటే 1 ఇయర్కి 100 రూపీస్ పే చేస్తున్నాడంటే 2 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అంటే 7 ఇయర్స్కి ఎంత కట్టాలి వీడు, అప్రాక్సిమేట్గా 700 ప్లస్ 700 కన్నా ఎక్కువే కట్టాలి. సో 500 + 700 అంటే ద రిజల్ట్ ఈజ్ మోర్ దాన్ 1200. వాడు ఇచ్చిన దానికన్నా ఎక్కువ వచ్చింది మనకి. వాడు ఎంత ఇచ్చాడు, 1020 ఇచ్చాడు కాబట్టి, బట్ హియర్ ద రిజల్ట్ ఈజ్ 1200. సో ఇట్స్ నాట్ ఎ రైట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. అవాయిడ్ ఎలిమినేషన్ ప్రాసెస్, రైట్. ఇదంతా కూడా మైండ్లో క్యాలిక్యులేట్ చేసేయాలి. ఇది మైండ్లో క్యాలిక్యులేట్ చేయడానికి ఇట్స్ వీ కెన్ సాల్వ్ దిస్ ఇన్ 45 to 1 minute ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అంటే పర్సంటేజెస్ ఇవన్నీ క్లియర్గా తెలిస్తే,
ఇజ్ ఇట్ క్లియర్? సో మనకి ఎప్పుడు కూడా బేసిక్స్ చాలా క్లియర్గా ఉండాలమ్మా. పర్సంటేజెస్ కానీ, యావరేజెస్ కానీ, రేషియోస్ కానీ, రైట్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కాన్సెప్ట్ కానీ, టైమ్ అండ్ వర్క్లో కాన్సెప్ట్ కానీ, బేసిక్స్ చాలా క్లియర్గా ఉంటే మనం చూస్తే డెఫినెట్లీ విల్ గెట్ అన్ ఆన్సర్, రైట్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 600 అనుకుందాం. నేను 600కి ట్రై చేశాను, 500కి ట్రై చేశాను. మీరు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ 400కి 700కి ట్రై చేయండి అమ్మ. గ్యారంటీకి రెండు సాటిస్ఫై అవ్వవు, రైట్. బట్ మనం ఏం చేస్తామంటే అయినా కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే మనకు సబ్స్టిట్యూషన్ అలవాటు అవుతుంది, రైట్. సో ఈజ్ ఇట్ క్లియర్ నౌ? సబ్స్టిట్యూషన్ అలవాటు అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. మనకి మాన్యువల్గా ఫస్ట్ మాన్యువల్గా సాల్వ్ చేసేయండి. షార్ట్ కట్ వాట్ ఎవర్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ ఆర్ మాన్యువల్ థింగ్ మాన్యువల్గా సాల్వ్ చేస్తే దాని తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్ అలవాటు చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసినప్పుడు యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఆల్ ద 4 ఆన్సర్స్. అప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఎలా సాటిస్ఫై అవుతుంది, ఏది అప్రాక్సిమేట్ తీసుకుంటే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అన్న విషయం తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే నేను చెప్పేస్తే తెలియదు, ప్రాక్టీసే తెలుస్తుంది అమ్మ. ప్రాక్టీస్ అంటే జనరల్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామని నేను చెప్తాను. సో నేను ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశాను, థర్డ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేశాను. యూ గో విత్ ద రెస్ట్ ఆఫ్ ద 2 ఆప్షన్స్. అండ్ మనకి ఏం చేస్తానంటే ద వే ఆఫ్ అప్రోచ్ తెలుస్తుంది, రైట్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సబ్స్టిట్యూషన్ మెథడ్. మనం చూస్తే ఏం చెప్పేద్దామంటే లిటిల్ బిట్ టఫ్, రైట్. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? వాడు ఏమన్నాడంటే మనకి సమ్ అమౌంట్ ఆఫ్ వాట్ ఈస్ ద థింగ్, ఏ సమ్ ఆఫ్ మనీ లెండ్ అవుట్ at a simple interest amounted 720 rupees after 2 years, right, and to rupees 1020 rupees after further period of 5 years. ఇక్కడ క్వశ్చన్ అర్థం అవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫర్దర్ పీరియడ్ అంటే మళ్ళీ 2 years కాడి నుంచి ఇంకో 5 years, అంతేకాని టోటల్ 5 years తీసుకోకూడదు, రైట్. మనం వాడిచ్చే క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ ట్విస్ట్గా ఉన్నా కానీ యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద క్వశ్చన్. అదే మనం టోటల్ 5 years అనుకున్నాం అనుకో, మేబీ ఎక్కడన్నా ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అయితే అది రైట్ ఆన్సర్ అనుకుంటాం. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. ఫర్దర్ 5 years అంటే 2 years కాడి నుంచి ఇంకో 5 సంవత్సరాలు అని అర్థం, రైట్. సీ హియర్ వాట్ ఇస్ ద థింగ్ హియర్, ఏ ట్రైన్ విత్ 90 kmph crosses a bridge in 36 seconds. Another train 100 meters shorter crosses the same bridge at 45 kmph. What is the time taken by the second train to cross the bridge? So what happened here? చూడమ్మా, ఇది మాన్యువల్గా సాల్వ్ చేద్దామంటే సాల్వ్ అవ్వదు అసలు అది. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రైన్ లెంగ్త్ అన్నోన్, బ్రిడ్జ్ లెంగ్త్ అన్నోన్, అండ్ ద టైమ్ టేకన్ బై ద సెకండ్ ట్రైన్ ఈజ్ ఆల్సో అన్నోన్, రైట్. సో ఇలా అయినప్పుడు ఇది మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, ఖచ్చితంగా కాంప్లికేట్ అవుద్ది. ఎందుకంటే వాడు ఏమన్నాడు, ఏ ట్రైన్ విత్, మనం ఇక్కడ ట్రైన్ మనం అనుకో T1 ఎంత స్పీడ్ ఎంత ఇచ్చాడు, 90 kmph ఇచ్చాడు, అండ్ క్రాసెస్ అ బ్రిడ్జ్ ఇన్ టైమ్ ఇచ్చాడు. సో దిస్ వన్ ఈజ్ S1 స్పీడ్ కదా, 90 kmph అంటే స్పీడ్. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు 90 kmph and time taken to cross the thing is how many seconds here, 36 seconds, 36 seconds, right. And another train 100 meters shorter, అండ్ షార్టర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ ట్రైన్ లెంగ్త్ అనుకుందాం L1 L2 కంపేర్ చేసుకుంటే ఇది x మీటర్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది x మైనస్ 100 meters అవుతుంది. అండ్ ద స్పీడ్ ఇచ్చినట్టు ఉన్నాడు, వాట్ ఇస్ ద స్పీడ్ 45, యా. S2 ఇచ్చాడు, వాట్ ఇస్ ద థింగ్ 45 kmph, అండ్ వాట్ ఇస్ ద టైమ్ అని అడిగాడు, టైమ్ ఈక్వల్స్ టు హౌ మచ్. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ట్రైన్స్ ఏమవుతుంది, బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నాయమ్మా. మనకి ఇక్కడ ఏముంది, ట్రైన్ లెంగ్త్ అన్నోన్ తెలియదు, బ్రిడ్జ్ లెంగ్త్ ఈజ్ ఆల్సో అన్నోన్ తెలియదు, నౌ టైమ్ అడిగాడు ఇది అన్నోన్ తెలియదు, అండ్ ద స్పీడ్స్ ఆల్సో వేరీస్. వీ హ్యావ్ 2 speeds S1 అండ్ S2. ఇక్కడ ఇన్ని అన్నోన్స్ ఉన్నాయమ్మా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇఫ్ ద ట్రైన్ వాంట్స్ టు క్రాస్ అ బ్రిడ్జ్, మనకేం చేయాలి, ట్రైన్ లెంగ్త్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ L1 ప్లస్ L2. అది ట్రావెల్ చేస్తే వీ కెన్ సెట్ దట్ ద ట్రైన్ క్రాసెస్ బ్రిడ్జ్ అని చెప్తాం, రైట్. ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ, లెట్ us కన్సిడర్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ L అనుకుందాము, L మీటర్స్ అనుకుందాం, L1 అనుకుందాం, అండ్ ద లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ వచ్చి L2 అనుకుందాం, రైట్.
ఇప్పుడు ఈ ట్రైన్ దీన్ని క్రాస్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ చేయాలి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 అండ్ స్పీడ్ ఈజ్ గివెన్ యాజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 90 kmph ఇచ్చాడు. ఇక్కడేమో మీటర్స్లో ఉంది, ఇక్కడ సెకండ్స్లో ఉంది, కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ స్పీడ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్, సో దాట్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5/18. నౌ kmph ఇస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. వాడు ఇచ్చిన kmph మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ అయింది. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, అవునా? సో వాట్ ఇస్ ద స్పీడ్ హియర్? దిస్ వన్, అండ్ టైమ్ ఈక్వల్స్ టు ఎంత? ఇంటూ 36. నౌ ది సెకండ్ దానికి వచ్చేసరికి ఏమైంది? ఇది ఎంత అవుతుంది మనకి? L1 మైనస్ 100, ఎందుకంటే ఫస్ట్ ట్రైన్ కన్నా సెకండ్ ట్రైన్ వచ్చి 100 మీటర్స్ షార్టర్ అన్నాడు, ప్లస్ L2 ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, ఈజ్ ఈక్వల్స్ టు 45 kmph, అంటే అగైన్ 5/18 ఇంటూ వాట్ ఇస్ ది వాల్యూ? యూ హ్యావ్ టు ఫైండ్ టైం t. అది క్రాస్ చేయడానికి t అనుకుందాం, రైట్? సో ఇక్కడ మనం దీన్ని L1 ప్లస్ L2 ఎంత వచ్చింది మనకి? దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 2 హియర్ 10 900, అంటే L1 ప్లస్ L2 ఈక్వల్స్ టు 900 వచ్చిందమ్మా మీటర్స్, రైట్? సో ఇదేమవుతుంది మనకి? L1 ప్లస్ L2 మైనస్ 100 కదా, L1 ప్లస్ L2 మైనస్ 100, అంటే మనకి L1 ప్లస్ L2 ఎంత వచ్చింది? 900 వచ్చింది. 900 మైనస్ 100 అంటే యూ విల్ గెట్ 800 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ హ్యాపెండ్ హియర్? ఏం క్యాన్సిల్ అవుతుంది ఇందులో మనకి? 18లో విల్ గో విత్ 45/18, అంటే అక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. 3 ఇందులో 15 టైమ్స్ పోతుంది, ఇందులో 6 టైమ్స్ పోతుంది, అంతేనా? డన్. ఇది ఈక్వల్స్ టు 15 ఇంటూ 5/6 ఇంటూ టైం. దాన్ని బట్టి టైం కావాలంటే ఏం చేయాలి? ఈ 6ని ఇటువే పంపించి అవి డినామినేటర్లోకి తీసుకురావాలి. డినామినేటర్లో తీసుకొస్తే వాట్ విల్ గెట్ హియర్? చూడండి, సింప్లిఫై చేయాలి. 800 ఇంటూ 6/15 ఇంటూ 5 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు t. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. సింప్లిఫై చేద్దాం. వాట్ విల్ గెట్? 3 ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇందులో 5 టైమ్స్ పోతుంది, 5 ఇందులో 1 టైం పోతుంది, అండ్ 3 రిమైనింగ్ 6 టైమ్స్ 160, అండ్ 5 మళ్ళీ ఇందులో 3 టైమ్స్ పోతుంది, అండ్ 1 2 32 ఇంటూ 2 యూ విల్ గెట్ 64. 32 31? Yes, 6 3 5 3 into 15 45, and 3 into 6 18, అంతే కదా? 32 5/18, t is equals to, yes, 9. సో ఇది 800 కదా, 900 minus 100, then you will get 800. 800 is equals to 15 into 5/6. సో 800 మళ్ళీ ఒకసారి సాల్వ్ చేద్దాం. 6/15 into 5. ఈ 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? విల్ గో విత్ 5 1s are 5, అంటే ఇక్కడ 3 మిగులుతుంది 30, 5 6s are 30, అండ్ 160, రైట్? 3 ఇందులో 5 టైమ్స్ పోతుంది, ఇందులో 2 టైమ్స్ పోతుంది, 5 ఇందులో 5 3s are 15, 1 మిగిలింది, 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 32 ఇంటూ 2 64 ఏనమ్మా, 64 సెకండ్స్, రైట్? అకార్డింగ్ టు దట్ సింప్లిఫికేషన్ అలా ఉంటుంది. ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ 3 అన్నోన్స్ ఇచ్చినాము. 3 అన్నోన్స్ ఇచ్చినప్పుడు కాన్సెప్ట్ క్లియర్గా లేకపోతే ఇది చాలా కాంప్లికేటెడ్ అయిపోద్ది. ఎందుకు అంటే మనకి లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ తెలియదు, మన లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ తెలియదు, అండ్ ఒకటే టైం ఇచ్చాడు, యూ హ్యావ్ టు ఫైండ్ ద అదర్ వన్, రైట్? అప్పుడు మనం ఏమనుకున్నాం? లెట్ us కన్సిడర్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఈక్వల్స్ టు t అనుకుంటాం. సారీ, లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ L అనుకుంటాం, ఆర్ L1. చూడండి, మళ్ళీ చెప్తాను, ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే బీ క్లియర్, మైండ్ క్యాలిక్యులేషన్ చేసేసుకోవాలమ్మా, అది అలవాటు చేసుకోవాలి. ఎజంప్షన్ మైండ్లో ఇమాజినేషన్ రావాలి అంతే. ఇక్కడ మనం ఏం చేస్తాం? లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ అంటే ట్రైన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు L1 అనుకుందాం. లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్ని ఏం చేయకుండా బ్రిడ్జ్ లెంగ్త్ ఏమనుకుందాం? L2 అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రైన్ ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలంటే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి? L1 ప్లస్ L2, రైట్? సో దిస్ ఈజ్ ద థింగ్. నౌ టైం ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చాడు? ఇట్ టేక్స్ 36 సెకండ్స్ అనా, 36 సెకండ్స్, అండ్ స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత? ఇట్ ఈస్ 90 kmph. డన్.
మనకేం తెలుసు ద రిలేషన్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. డిస్టెన్స్ అంటే ఇంత ట్రావెల్ చేయాలి. L1 ప్లస్ L2 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైమ్. టైం వచ్చి 36 అండ్ 90 అంటే మనం ఏం రాసుకోవచ్చు 25 kmph అని రాయచ్చా, ఐ మీన్ 25 మీటర్ పర్ సెకండ్ అని రాయచ్చా. ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ మనకి 36 kmph అంటే ఏం రాయొచ్చు, విల్ గో విత్ 10 మీటర్ పర్ సెకండ్, రైట్. 54 అంటే 15 మీటర్ పర్ సెకండ్. ఇఫ్ ఇట్ ఈస్ 72 20, if it is 90 25, so 25. Then 36 and 900, then 36 into 25 and is 900. We now L1 plus L2 ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందంటే 900 కవర్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, L1 లెంగ్త్ ఏంటంటే 100 తక్కువ అన్నాడు. అంటే ఫస్ట్ సెకండ్ ట్రైన్ లెంగ్త్ L1 minus 100, ద సేమ్ బ్రిడ్జ్ అంటే L2, దెన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ L1 plus L2 minus 100. then you will get ఈ వాల్యూ మనకు తెలుసు 900 minus 100, then you will get it is 800, right. అంటే ఇది 800 డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. 800 is equals to స్పీడ్ ఇంటూ టైం అంటే 45 kmph ఇచ్చాడు కాబట్టి మీటర్ పర్ సెకండ్ 5/18 ఇంటూ టైం ఎంత, యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ t. దట్ ఈస్ ద థింగ్. నౌ దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి. జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ టీ. టీ ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి 800 ఇంటూ 18/45 ఇంటూ 5. దీంట్లో విల్ గో విత్ దేని క్యాన్సిల్ చేద్దాం, 9 క్యాన్సిల్ చేద్దాం. 9 5s అండ్ 9 2s అంతే కదా. 5 5s 25 కదా. 25 అంటే 100కి 4 ఉంటాయి, 800కి 8 4s 32, 32 ఇంటూ 2 64 అనమ్మా, 64 seconds. సో విల్ గో విత్ ఆప్షన్ డి, రైట్. లేదంటే ఏం చేస్తామంటే డైరెక్ట్గా అక్కడ ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ ఇది 900 అని తెలిస్తే దెన్ ఇది 800 అని తెలుస్తామా. 800 ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం చేయాలి 45 ఇంటూ 5/18 ఇంటూ 64. ఇది సాటిస్ఫై అయితే యూ విల్ గెట్ ద ఆన్సర్, రైట్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ద ఫైనల్ రిజల్ట్ వీ హ్యావ్ యువర్ 64 సంథింగ్ లైక్. డెఫినెట్గా సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై చేస్తే దాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ రమేష్ ట్రావెల్స్ 760 kilometers to his house, to his home, right, partly by train and partly by car. He takes 8 hours. If he travels 160 kilometers by train and the rest by car, he takes 12 minutes more. If he travels 240 by train and the rest by car, what are the speeds of the train and the car? చూడమ్మా, అది చదివి అర్థం చేసుకోవడానికి ఈజీగా 1 minute పెట్టేస్తుంది. అంటే మనం దాన్ని అలా బ్లైండ్గా చదువుతూ ఉంటే 2-3 times చదివినా అర్థం కాదు, రైట్. 2-3 times చదివినా ఖచ్చితంగా అర్థం కాదు. అది పార్ట్లీ అన్నాడు, 1/3 ఏదో వాల్యూస్ ఇచ్చాడు, ఇట్స్ వెరీ టఫ్. సో వాట్ హ్యాపెండ్, అప్పుడు మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ సబ్స్టిట్యూషన్, వాట్ ఇట్ కాల్ గివెన్ డేటా రాసుకోవాలి. రమేష్ ట్రావెల్ 760 అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 760 kilometers ఉంది, సమ్వేర్ ఫ్రమ్ హిస్ హౌస్. వాడేమన్నాడు పార్ట్లీ డివైడెడ్, పార్ట్లీ ట్రావెల్ అన్నాడు. ఏమన్నాడు ట్రైన్, పార్ట్లీ బై ట్రైన్ అండ్ పార్ట్లీ బై కార్, అంటే ట్రైన్ ప్లస్ కార్తో ట్రావెల్ చేస్తున్నాడు. ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ 760 kilometers. ఇప్పుడు ఏం చేశాడు, టోటల్ టైం ఎంత తీసుకున్నాడు, 8 hours తీసుకున్నాడమ్మ. 760 kilometers ట్రావెల్ చేయడానికి కొంత దూరం ట్రైన్తో చేశాడు, కొంత దూరం కార్తో చేశాడు, టోటల్గా 8 hours తీసుకున్నాడట. నౌ వాడేమన్నాడు దీనికి, ఇఫ్ హీ ట్రావెల్స్ 160 kilometers బై ట్రైన్, 160 బై ట్రైన్ అండ్ ద రెస్ట్ అంటే మనకి ఇంకెంత వస్తుంది, యూ విల్ గెట్ 160 ఇందులో తీసేస్తే 600, 760, 600 బై కార్ అయి ఉంటుంది. దీనికి వాడు ఎంత తీసుకున్నాడు, 8 hours తీసుకున్నాడు. అలా కాకపోతే ఇంకోటి ఏది ఇచ్చాడు, వాట్ ఇస్ ది థింగ్ 160 బై ట్రైన్ అండ్ ద రెస్ట్ ఇస్ బై కార్. హీ టేక్స్ 12 minutes మోర్ ఇఫ్ హీ ట్రావెల్స్ 240 బై ట్రైన్. 240 బై ట్రైన్ ప్లస్ అంటే మన 760లో 240 తీసేసాం అనుకోమ్మా, ఎంత అవుతుంది మనకి 520 అవుతుందా, 520 యా, 5 + 2 7, 20 + యా 520 బై కార్. వాడు ఇలా ట్రావెల్ చేస్తే ఇప్పుడు ఏమైంది మనకి
8 hours యాక్చువల్ టైం, దానికన్నా 12 minutes ఎక్స్ట్రా తీసుకున్నాడంట. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్? దీని స్పీడ్ ఎంత, దీని స్పీడ్ ఎంత అని అడిగాడమ్మా. రైట్, క్వశ్చన్ చూస్తే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాటే రాదు మనకి. రైట్, సో వాడు 760 kilometers ట్రావెల్ చేయాలి. దాట్ ఈస్ ద డెస్టినేషన్ బిట్వీన్ ద 2 points. ఆ 760 ఏం చేశాడంటే కొంతేమో ట్రైన్ మీద వెళ్ళాడు, కొంతేమో కార్ మీద వెళ్ళాడు. రైట్, ఆ కొంత అంటే ఎంత అనేది కూడా ఇచ్చాడమ్మా. 160 వచ్చి ట్రైన్ మీద వెళ్ళాడు అండ్ 600 వచ్చి కార్ మీద వెళ్ళాడు. 600 kilometers, దిస్ వన్ ఈజ్ కిలోమీటర్స్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. రైట్, 160 kilometers ట్రైన్ మీద వెళ్ళాడు, 600 kilometers కార్ మీద వెళ్ళాడు. అలా 160 kilometers ట్రైన్ మీద వెళ్ళి 600 kilometers కార్ మీద వెళ్తే వాడికి ఎంత టైం పట్టింది? 8 hours పట్టింది టు రీచ్ ద డెస్టినేషన్. ఐ మీన్ ఇంటికి రీచ్ అవ్వడానికి 8 hours పట్టిందట. రైట్, ఇప్పుడు ఏం జరిగింది? వాడు ఒకవేళ 240 kilometers వచ్చి ట్రైన్ మీద వెళ్ళి 520 kilometers వచ్చి కార్ మీద వెళ్తే వాడికి ఎంత పడుతుంది అన్నాడు? 12 minutes ఎక్స్ట్రా పడుతుందంట. ఇట్ టేక్స్ 12 minutes మోర్ ఎక్స్ట్రా పడుతుందంట. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ అండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనడం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలాంటివి బెటర్ సబ్స్టిట్యూట్ బై యూజింగ్ ద ఆన్సర్ ఆప్షన్స్. ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా ఈజీగా ఏది ఉందో చూసి దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్. రైట్, ఇఫ్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ 100, లాస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటది? స్పీడ్ ఆఫ్ ద కార్ 100 kmph అండ్ ట్రైన్ వచ్చి 90. వాడేమన్నాడు? స్పీడ్కి 100 అన్నాడు, ఐ మీన్ కార్కి 100 అన్నాడు, దీనికి 90 అన్నాడు. 90 kilometers 100 kmph అంటే మీనింగ్ ఏంటి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ దీనికి క్లియర్గా ఉండాలి. అంటే ఇది గంటకి 100 kilometers వెళ్తుంది, ఇది గంటకి 90 kilometers వెళ్తుంది. రైట్, అంటే ఇక్కడ క్లియర్గా ఉంది. ఇది గంటకి 100 kilometers వెళ్తే 600 kilometers కార్ మీద వెళ్ళాడు కాబట్టి దీనికి డెఫినెట్గా 6 hours పట్టేస్తుంది. ఇంకా ఎంత ఉంది? 2 hours ఉంది. ఈ 2 hoursలో వీడు ఎంత ట్రావెల్ చేయాలి? 160 ట్రావెల్ చేయాలి. అవునా? వీడు యాక్చువల్లీ మనకేం తెలుసు? గంటకి 90 kilometers వెళ్తున్నాడు అంటే 2 hoursలో ఎంత వెళ్తాడు? 180 kilometers వెళ్తాడు. కానీ వాడు చేయాల్సింది 160 kilometers. ఆన్సర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. రైట్, దెన్ యూ హ్యావ్ టు గో విత్ అనదర్ ఆప్షన్. ఆప్షన్ చూద్దాం. థర్డ్ తీసుకుందాం, 80 and 70. వాట్ ఇస్ ద థింగ్ హియర్? 80 and 70 అంటే కార్ 80 తీసుకుందాం అండ్ అది కారేనది, యా, కార్ ఈజ్ 80 అండ్ ట్రైన్ ఈజ్ 70. ఇది 80 kilometers, ఇది 70 kilometers. అంటే వాట్ ఇట్ మీన్స్ ఇది గంటకి 80 kilometers వెళ్తుంది, ఇది గంటకు 70 kilometers వెళ్తుంది. మనం ఏమనుకుందాం? రెండింటిని కలిపితే మనకి ఎన్ని అవర్స్ కావాలి? 8 hours కావాలి. రైట్, సో ఇది గంటకి 80 వెళ్తే 600 kilometers ట్రావెల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? దీనికి 0 గెట్ క్యాన్సిల్. ఇదంతా 864 అంటే 8756, 7 ప్లస్ పెట్టేస్తున్నాము. ఎంత అన్నది అక్కడ అంటే 7 ప్లస్ పట్టింది. సో వీడు ఇక్కడ 70 అంటే 1 hourకి 70, ఇది 160 కాబట్టి 2 ప్లస్ పెట్టేసింది. ఇక్కడ 7 + 2 అంటే 9 hours ప్లస్ పెట్టేసింది. రైట్, అంటే మనకి యాక్చువల్గా మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి? 8 hours కావాలి. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. అంటే ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయక్కర్లేదమ్మా. వై యూ హ్యావ్ టు గో విత్ ద మైండ్ క్యాలిక్యులేషన్. అంటే ఇది 600 kilometers విత్ 80 స్పీడ్ అంటే దట్ డెఫినెట్గా ఇట్ ఈస్ నియర్ టు, ఎందుకంటే 64, 640 అంటే ఖచ్చితంగా 640 అంటే 8 hours తీసేసుకుంటుంది. 600 అంటే విల్ గో విత్ 7.5 hours. అవునా? అండ్ ఓన్లీ కార్ మీద వాడు 7.5 hours ట్రావెల్ చేయాలి. ఇంకా మనకేముంది? 160 kilometers వాడు ట్రైన్ మీద చేయాలి. ట్రైన్ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. అంటే వాడు గంటకి 70 అంటే 160 వెళ్ళడానికి ఎంత అవుతుంది మనకి? అప్రాక్సిమేట్గా ఇట్ ఈస్ 2 hours 20 minutes. ఎందుకంటే 1 hourలో 70, అనదర్ అవర్లో 70, 140 కాబట్టి ఇంకా 20 మిగిలిందమ్మా. వీడు హాఫ్ అన్ అవర్లో 35 kilometers ట్రావెల్ చేస్తాడు. అప్రాక్సిమేట్గా విల్ గెట్ 15 to 18 minutes. అంటే 2 hours 18 minutes. ఆర్ విల్ కాన్ గో విత్ 2/3 ఆర్ 1/3 అనుకుందాం. 2 hours 20 minutes. ఇక్కడ ఎంత వచ్చింది? 7.5 ప్లస్ అప్రాక్సిమేట్లీ ఇట్ ఇస్ 2.5. దాన్ యూ విల్ గెట్ నియర్లీ 10 అప్రాక్సిమేట్లీ. కానీ మనకి ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. సో ఇట్స్ అ రాంగ్ ఆప్షన్. రైట్, దెన్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ. మనం ఏమనుకుందాం? ఈ పార్ట్లీ డివైడెడ్ బై కార్ అండ్ ద థింగ్ ట్రైన్. వాట్ కార్ స్పీడ్, ఇఫ్ యూ గో విత్ ఆప్షన్ బి, వాట్ ఇస్ ద థింగ్ హియర్? Car is 100, this one is 100 and this one is 80.
అండ్ మనకి ఆన్సర్ ఆప్షన్ చూస్తే గ్యారంటీగా తెలిసిపోతుంది. వీడు 100 kmph వెళితే 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఖచ్చితంగా 6 hours పడుతుంది. వీడు 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 160 ట్రావెల్ చేయడానికి 2 hours పడుతుంది. ఎందుకంటే గంటకి 80 కాబట్టి 160 ట్రావెల్ చేయడానికి 2 hours పడుతుంది. సో వీడు ట్రైన్ మీద 2 hours ట్రావెల్ చేశాడు, కార్ మీద 6 hours ట్రావెల్ చేశాడు. ఈ రెండింటిని కలిపితే 8. వాడు ఇచ్చింది సాటిస్ఫై అయింది. రైట్. ఇంకో కండిషన్ ఏముంది చెక్ చేద్దాం. ఇక్కడ ఏముంది 240 అన్నాడు. అంటే వీడు గంటకి 80 కిలోమీటర్స్ వెళ్తే 240 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 8 3 24 కాబట్టి దీనికి 3 hours పట్టింది. కార్ మీద వాడేమన్నాడు గంటకి 100 కిలోమీటర్స్ అంటే 520 కిలోమీటర్స్కి ఎన్ని పడుతుంది? 5 hours. ఇక్కడ చూడండి అమ్మా 60 minutesలో 100 కిలోమీటర్స్ వెళ్తే అండ్ 20 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత పడుతుంది? దాన్ 120/100. 0 గెట్ క్యాన్సిల్. దాన్ యుల్ గెట్ 6/5. అంతేనా? యా 6/5. 6/5 into 60. వాట్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 60 minutes పట్టిందమ్మా. 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ద సేమ్ థింగ్ 20 into 60/100. 0 గెట్ క్యాన్సిల్. దాన్ యూ విల్ గెట్ 12 minutes. అంటే 520 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 5 hours 12 minutes పట్టిందంట. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది? 5 + 3 8 hours 12 minutes. ఈ 12 minutes ఎక్స్ట్రా పట్టిందని క్వశ్చన్లో ఇచ్చాడు మనకి. అంటే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ 100 kmph అండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 80 kmph. దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్. అంటే మనం అన్నీ చెక్ చేయక్కర్లేదు. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ 4 వెంటనే చూడగానే తెలిసిపోద్ది 100 kilometers కాబట్టి ఇక 600 kilometers ఇచ్చాడు. సో 6 hours. నెక్స్ట్ 90 kilometers ఇచ్చాడు. ఆప్షన్ 4 అంటే 2 hours 180. ఇక్కడ 6 hours జర్నీ చేసిందంటే మనకు టోటల్ 8 hours కాబట్టి ఖచ్చితంగా ఇది 2 hours ఫుల్ ప్లేజ్ కంప్లీట్ అవ్వాలి. 2 hoursలో 160 kilometers అవ్వాలి. కానీ ఏమంటే మనం 90 తీసుకుంటే 2 hoursలో 180 kilometers అవుతుంది. ఇట్స్ నాట్ సాటిస్ఫైడ్. డెఫినెట్లీ దెన్ యూ హ్యావ్ టు గో విత్ బి. ఎందుకంటే అదే దగ్గరగా ఉందమ్మా 100. దాని తర్వాత మనకి 160కి ఇది డబల్ కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ 2 hours. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. ఇట్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకి మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే ఇట్ లిటిల్ బిట్ టఫ్. చాలా ఇన్ఫర్మేషన్ కావాలి మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే. రైట్. డన్. నెక్స్ట్ చూడండి. A student planned a picnic. The budget for food was 500, but 5 of them failed to go, and thus the cost of the food for each member increased by 5 rupees. How many students attend the picnic? So దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలమ్మా. అలా ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ ఎంతమందిని ఇచ్చారా? ఇవ్వలేదు. ఎంత పే చేస్తానో ఇచ్చాడా? ఇవ్వలేదు. సో వాళ్ళందరూ కొంచెం డబ్బులు వేసుకుని పిక్నిక్కి వెళ్తే టోటల్ ఫుడ్కి ఎంత అవుతుంది అన్నాడు? 500 rupees అవుతుంది అన్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ 500 rupeesలో ఆ జనాలు లెటర్స్ కనుక ఎక్స్ మెంబర్స్ వెళ్తున్నారు అనుకుందాం. ఎక్స్ మెంబర్స్ వెళ్తే వాళ్ళు ఎంతో కొంచెం డబ్బులు వేసుకున్నారు అనుకుందాం. నవ్ లుక్ హియర్. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. లెటర్స్ కనుక ABCDE FGHIJK అనుకుందాం. అదర్వైజ్ విల్ గో విత్ అప్ టు J. అంటే ఇక్కడ 10 members. ఇట్స్ అజంప్షన్. వాట్ ఇట్ కాల్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ 10 members ఉన్నారు. ఈ 10 members పిక్నిక్ వెళ్దాం అనుకున్నారు. సో ఈ 10 membersకి వాడేమన్నాడంటే 500 rupees అవుతుంది అన్నాడు. రైట్. అప్పుడు 10 members ఉన్నారు కాబట్టి మేబీ ఒక్కొక్కడు ఎంత తీసుకుని ఉండొచ్చు? 5 rupees వేసుకుని ఉండొచ్చు. 5 ఎందుకంటే 10 into 5 యూ విల్ గెట్ 500. అంతే కదా? సారీ 10 into 50 యూ విల్ గెట్ 500. అంటే ఒక్కొక్కడు 50 rupees వేసుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇందులో ఎవరో ఇద్దరు మానేశారమ్మ. ఇద్దరు మానేస్తే వాడేమన్నాడు? దీనికి ఒక 5 rupees ఎక్స్ట్రా అవుతుంది అన్నాడు. దీన్ని సాల్వ్ చేయాలంటే వీ కెన్ సాల్వ్ బై యూజింగ్ యావరేజెస్. అంటే సమ్ ఆఫ్ ద నెంబర్, సమ్ ఆఫ్ ద థింగ్, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇలా వేసుకుని సాల్వ్ చేస్తాం. కానీ వీ కెన్ సాల్వ్ దిస్ బై యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్. ఈజీగా వచ్చేస్తుంది. రైట్. ఆన్సర్ ఆప్షన్స్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే లెట్ us కన్సిడర్ ఒకవేళ విల్ గో విత్ ఆప్షన్ డి నుంచి వద్దాం.
30 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 30 మెంబర్స్ ఎక్స్ అమౌంట్ వేసుకుంటే 500 రూపీస్ అయింది. అంటే ఎంత వేసుకున్నాడు ఒకడును, ఎక్స్ ఈక్వల్స్ టు యూ విల్ గెట్ 500/30, then you will get 50/3. What happened here? 1 and 20 అంటే 6.66. ఒకడు 16 రూపీస్ 66 పైస్ వేసుకున్నాడు. రైట్, ఇప్పుడు ఏమైంది, ఈ 30 మెంబర్స్లో నుంచి 5 మెంబర్స్ డ్రాప్ అయ్యారా, 5 ఆఫ్ దెమ్ ఫెయిల్డ్. అంటే ఇప్పుడు ఎంతకు వచ్చింది మనకి, 25 మెంబర్స్ వచ్చారు. 25 మెంబర్స్ వస్తే దీనికి ఏమైంది, 5 రూపీస్ పెరిగింది అన్నాడు. అప్పుడు ఏమొస్తుంది మనకి 21.66. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇట్ మస్ట్ బి ఈక్వల్స్ టు 500, అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది మనకి 25 × 20 ఎంత వస్తుంది, × 2 అంటే మోర్ దాన్ 500 వచ్చేస్తుంది. ఎందుకంటే 25 × 20 యూ విల్ గెట్ 500. 21.66 కాబట్టి మోర్ దాన్ 500 సాటిస్ఫై అవ్వలేదు. దెన్ లెట్ us కన్సిడర్ 25 మెంబర్స్ వెళ్ళారనుకుందాం. పిక్నిక్ ఇనీషియల్గా 25 మెంబర్స్ వెళ్దాం అనుకున్నారు. మొత్తం టోటల్ ఎక్స్ రూపీస్ వేసుకుంటే ఇది 500కి ఈక్వల్ అవ్వాలి. సో యూ విల్ గెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 20, అంతే కదా. 25 మెంబర్స్ వెళ్దాం అనుకున్నారు, ఒక్కొక్కడు 20 రూపీస్ వేసుకున్నాడు కాబట్టి ఇట్స్ 500. ఇప్పుడు ఏమైంది, ఇది మెంబర్స్ అమౌంట్, ఇది మెంబర్సు, ఇది మనీ. ఆర్ ది స్టూడెంట్స్ అనుకుందాం, మెంబర్స్ అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్టూడెంట్స్ అనుకుందాం. 25 స్టూడెంట్స్ ఒక్కొక్కడు 20 రూపాయలు వేసుకుంటే 500 ఫుడ్ ఖర్చు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ 25లో నుంచి 5 మెంబర్స్ డ్రాప్ అయ్యారు. 5 మెంబర్స్ డ్రాప్ అయితే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూ విల్ గెట్, 20 పర్సన్స్ ఉన్నారు. రైట్, అప్పుడు ఏమవ్వాలి, వాడు అకార్డింగ్ టు ద క్వశ్చన్ వాళ్ళు ఒక్కొక్కడు 20 రూపీస్ వేసుకున్నాడు, దీనికి ఒక్కొక్కటి మీద 5 రూపీస్ పెరిగిందంట. అంటే ఇట్ బికమ్స్ 25. ఇది ఖచ్చితంగా దీనికి ఈక్వల్ అవ్వాలి, 500కి ఈక్వల్ అవ్వాలి. సో 25 × 20 యూ విల్ గెట్ 500 అండ్ 20 × 25 యూ విల్ గెట్ 500. సరిపోయింది. అంటే ఇనీషియల్గా వెళదాం అనుకున్న వాళ్ళు 25 మెంబర్స్ ఉన్నారు, కానీ వెళ్ళింది 20 మంది వెళ్ళారు. వాడు ఈ క్వశ్చన్ అడిగాడు ఇప్పుడు, హౌ మెనీ స్టూడెంట్స్ అటెండ్ ద పిక్నిక్, ఎంతమంది పిక్నిక్ అటెండ్ అయ్యారు అని అడిగాడు. సో 20 మెంబర్స్ అటెండ్ అయ్యారనమాట. సో మళ్ళీ చెప్తాను చూడమ్మా, వాళ్ళు ఏమనుకున్నారంటే లెట్ us కన్సిడర్ 25 మెంబర్స్ ఉన్నారనుకుందాం. 25 మెంబర్స్ ఒక్కొక్కడు 20 రూపీస్ వేసుకుంటే వాట్ ఈస్ ది అమౌంట్ విల్ గెట్ 500. అది భోజనానికి సరిపోద్ది అనుకుని ప్లాన్ చేసుకున్నారు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. రైట్, ఒక్కొక్కడు 20 రూపీస్ వేసుకుంటే 500 రూపీస్ సరిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ 25 స్టూడెంట్స్లో నుంచి 5 స్టూడెంట్స్ యాబ్సెంట్ అయ్యారు, అంటే వెళ్ళలేదు. అప్పుడు ఏమైందంటే స్టూడెంట్ మీద 5 రూపీస్ ఇంక్రీజ్ అయిందంట. అప్పుడు ఏమవ్వాలి మనకి, ఖచ్చితంగా ఇఫ్ అజంప్షన్ నుంచి వద్దాం, 25 మెంబర్స్ వెళ్దాం అనుకున్నారు, 5 మెంబర్స్ తగ్గారు కాబట్టి వాళ్ళు కట్టిన దానికన్నా 5 రూపీస్ ఎక్స్ట్రా అంటే 20 ఇనీషియల్గా 20 రూపీస్ కట్టారు. ఇప్పుడు ఎంత కడతారు, 25 కడతారు. 20 × 25 you will get 500 and 25 × 20 you will get 500, 20 × 25 you will get 500. ఇనీషియల్గా 25 అనేది స్టూడెంట్స్, 20 అనేది మనీ. ఫైనల్గా ఏమైంది, 20 అనేది స్టూడెంట్స్, 25 అనేది మనీ. సో 20 ఇప్పుడు అటెండ్ అయింది ఎంతమంది అంటే 20 స్టూడెంట్స్ పిక్నిక్కి అటెండ్ అయ్యారు. రైట్, వీఆర్ సాల్వింగ్ దిస్ బై యూజింగ్ ఆన్సర్ ఆప్షన్. ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, ఇప్పుడు మనం ఆన్సర్ ఆప్షన్స్ ఎలా తీసుకెళ్తామో మనం జనరల్గా ఇలా తీసుకెళ్తాం. వాడు ఆన్సర్ ఆప్షన్ 20 మెంబర్స్ ఇప్పుడు వెళ్ళారన్నాడు, అంటే ఇప్పుడు 20 మెంబర్స్ వెళ్ళారు. అప్పుడు ఒక్కొక్కడు ఎంత పే చేయాలి, 25 రూపీస్ పే చేస్తే టోటల్ అమౌంట్ 500 అయ్యింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ పిక్నిక్ వెళ్ళిన వాళ్ళు. అజంప్షన్ ఎలా ఉంది, వీళ్ళు 5 మెంబర్స్ తగ్గారు అంటే ఇనీషియల్గా ఎంతమంది ప్లాన్ చేశారు, 25 మెంబర్స్ ప్లాన్ చేశారు. 25 మెంబర్స్ ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు పే చేసే దానికన్నా 5 రూపీస్ తగ్గుతుంది కాబట్టి 20 రూపీస్. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 500. దిస్ ఈజ్ ద బ్యాక్ ట్రేస్ ఆఫ్ ద ప్రాబ్లమ్. బ్యాక్ ట్రేస్ ఎలా చేయాలి, ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేసుకొని. రైట్, ఇదే మీరు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ 25కి 15కి సాల్వ్ చేస్తే ఎక్కడ సాటిస్ఫై అవ్వదు. సో ఇంటికి వెళ్ళి చెక్ చేయడం, సాల్వ్ చేయడం. రైట్, సో see here another question. After being set up, a company manufactures 6,000 scooters in the 3rd year and 7,000 scooters in the 7th year. 4, 5, 6, 7 అంటే 4 yearsకి 1000 పెరిగాయమ్మా.
right? Assuming that the production increases uniformly by a fixed number every year. What is the production in the 10th year? ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ నెంబర్నే ఇంక్రీజ్ చేస్తుందంట. ఇప్పుడు మనకేం తెలుసు, థర్డ్ ఇయర్లో అది 6000 ఉంది, రైట్? సెవెంత్ ఇయర్లో 7000 ఉందమ్మ. ఇప్పుడు థర్డ్ ఇయర్కి సెవెంత్ ఇయర్కి ఎన్ని ఇయర్స్ తేడా ఉంది మనకి? 4 ఇయర్స్ తేడా ఉంది. ఆ 4 ఇయర్స్లో ఎన్ని స్కూటర్స్ జనరేట్ అయినాయి మనకి? 1000 స్కూటర్సే జనరేట్ అయినాయి. 4 ఇయర్స్లో 1000 అంటే 1 ఇయర్లో ఎన్ని చేసి ఉండొచ్చు? 250 చేసి ఉండొచ్చు, రైట్? ఇప్పుడు 250 చేశాడు 1 ఇయర్కి. ఇప్పుడు ఏమన్నాడు? assuming that the production increase uniformly 10th ఇయర్లో అన్నాడు. ఇప్పుడు 7th ఇయర్లో మనకి 7000 ఉంది, 8th ఇయర్, 9th ఇయర్, 10th ఇయర్. ఇంకో 3 ఇయర్స్లో వాడు ఎంత ప్రొడక్ట్ చేస్తాడు? 1 ఇయర్కి 250 కాబట్టి 3 ఇయర్స్లో వాడు ఎంత చేయాలి? 750 చేయాలి. సో 7th ఇయర్లో ఇట్ ఈస్ 7000, 3 ఇయర్స్కి ఎంత చేస్తున్నాడు? 750 స్కూటర్స్ ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మనకి టోటల్ 7000 ప్లస్ 750, దెన్ విల్ గెట్ 7750 స్కూటర్స్ వాడు 10th ఇయర్లో ప్రొడ్యూస్ చేస్తాడు. క్లియర్? అది క్వశ్చన్ క్లియర్గా చదివితే వచ్చేస్తుంది, అది దాంట్లో కాంప్లికేటెడ్ ఏం లేదు. See here, the average score of boys in an examination in a school is 71 and that of the girls is 73. And girls ఎక్కువ వచ్చిందన్నమాట యావరేజ్. వెరీ గుడ్. The average score of the school is 71.8. The ratio of the number of boys to that the girls that appeared in the examination is. ఆల్రెడీ ఇలాంటి మోడల్ ఏదో చెప్పినట్టు గుర్తు నాకు. ఆ స్కూల్లో కొంతమంది ఎవరో స్టూడెంట్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, రైట్? వాళ్ళు 12 ఇయర్స్ 11 ఇయర్స్ యావరేజెస్ ఎలిగేషన్స్ చెప్పినట్టు చెప్పానమ్మ. అంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లు అంటే కొంచెం కష్టం, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఇవ్వచ్చమ్మా, దెర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే మనకి ఆ టాపిక్ క్లియర్గా ఉన్నప్పుడు రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేసేస్తాం, రైట్? ఇక్కడ వాడు ఏమన్నాడు మనకి? దెర్ ఇస్ అ వాట్ ది థింగ్, ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద బాయ్స్. ఇక్కడ స్కూల్ ఉంది, స్కూల్లో వీ హ్యావ్ బాయ్స్ అండ్ గర్ల్స్. యావరేజ్ స్కోర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 71 అన్నాడు, అండ్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ 73 అన్నాడు, అండ్ ద యావరేజ్ ఈజ్ 71.8. అయితే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్? బాయ్స్ ఏ రేషియోలో ఉన్నారో, గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారో. సో దీన్ని మనం మాన్యువల్గా సాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి? లెట్ us గో విత్ ఎలిగేషన్ అనుకుందామా. ఎలిగేషన్ మెథడ్లో చెప్పాను మనకి. ఎలిగేషన్ సాల్వ్ చేయాలి అంటే, ఎలిగేషన్ మెథడ్ అప్లై చేయాలి అంటే వీ రిక్వైర్డ్ 3 types ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ డైమెన్షన్స్ ఆర్ వాల్యూస్. 3 types ఆఫ్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైం. మనకి 3 వాల్యూస్ ఉండాలి ఆఫ్ సేమ్ టైప్. ఇక్కడ మనకు చూడండి ఏమిచ్చాడు? యావరేజ్ ఆఫ్ స్కూల్ ఇచ్చాడు, యావరేజ్ ఆఫ్ బాయ్స్ ఇచ్చాడు, యావరేజ్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చాడు. అంటే 3 types ఆఫ్ యావరేజెస్ ఇచ్చాడు. ఎలిగేషన్కి మనం ఎలిగేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి అంటే 3 types ఆఫ్ సేమ్ 3 వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్. 3 వాల్యూస్ ఒకే దానికి సంబంధించి ఉండాలి. మనం దీన్ని ఎక్కడ సాల్వ్ చేసాం అంటే రైస్ వచ్చామనుకున్నాం కదమ్మా. ఒకటి 70 రూపీస్, ఒకటి 40 రూపీస్, ఒకటి 30 రూపీస్, అండ్ ద మీన్ వాల్యూ 35కి ఎందుకు అమ్మాలి అనుకుంటే ఎలిగేషన్ మెథడ్ ఎలా చేస్తామని చెప్పేసి అనుకున్నాం మనం, రైట్? అక్కడ మనకి 40 రూపీస్ అనేది మ్యాక్సిమం కాస్ట్, 30 రూపీస్ అనేది మినిమం కాస్ట్, 35 అనేది మీన్ కాస్ట్. అంటే అక్కడ కాస్ట్ వచ్చి 3 కాస్ట్ ఉన్నాయి ఆఫ్ సేమ్ టైప్. ఇలాగ ఇక్కడ కూడా ఇది స్కూల్ యావరేజ్ 71.8, ఓన్లీ బాయ్స్ యావరేజ్ ఇస్ 71 అండ్ ఓన్లీ గర్ల్స్ యావరేజ్ ఇస్ 73. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒకే ఇక్కడ యావరేజెస్ 3 ఇచ్చాడు, ఇలా యావరేజెస్ 3 కానీ వాట్ ఎవర్ ద థింగ్, ఇవి యావరేజెస్కి సంబంధించి 3 వాల్యూస్ ఇచ్చాడు. ఇలా ఒకటే టైప్ 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు వీ కెన్ డెఫినెట్లీ గో విత్ ఎలిగేషన్. ఎలిగేషన్ కావాలంటే మనకి ఏం తెలియాలి? ఒకటి మ్యాక్సిమం వాల్యూ తెలియాలి, ఒకటి మినిమం వాల్యూ తెలియాలి, రెండోది మీన్ వాల్యూ తెలియాలి, రైట్? ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ యావరేజ్ ఎంత ఉంది? గర్ల్స్కి ఉంది. సో గర్ల్స్ యావరేజ్ ఎంత? 73. మినిమం యావరేజ్ ఏమైనా ఉంది? బాయ్స్ ఉంది, ఇట్ ఈస్ 71. అండ్ ద మీన్ యావరేజ్ వీళ్ళిద్దరినీ కలిపితే మీన్ ఎంత ఉంది? 71.8. ఇప్పుడు ఎలిగేషన్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మ్యాక్సిమం వాల్యూ మైనస్ మీన్ వాల్యూ, దీని ఆపోజిట్లో రాస్తాం. వాట్ విల్ గెట్ హియర్? 1.2. అంతే కదా. సింప్లిఫికేషన్ యాక్యురేట్గా ఉండాలబ్బా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.
అంటే మనం ఇక్కడ ఏదో అజంప్షన్ చేసుకుంటే విల్ గెట్ రాంగ్ ఆన్సర్, జాగ్రత్తగా చేయాలి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ విల్ గెట్ హియర్ 0.8. డన్. సో వీ క్యాన్ గో విత్ దిస్ యాజ్ 12,8 అనుకోవచ్చు. 12,8 అనుకుంటే వాట్ విల్ గెట్ హియర్, అంతే కదా, పాయింట్ ఎలిమినేట్ చేయాలంటే రెండింటి దగ్గర పాయింట్ ఉంది కాబట్టి తీసేసాము. నా ఇప్పుడు ఏం చేయాలి, మనం రేషియో తీసుకోవాలి. రేషియో తీసుకుంటే 4 2s are and 4 3s are. మనకి ఏ రేషియోలో ఉన్నారు, అక్కడ గర్ల్స్ వచ్చి ఇక్కడ మన దేనికి ఇండికేట్ చేస్తుందంటే దేనికి స్ట్రైట్గా ఉంటే దాన్ని ఇండికేట్ చేస్తామా. గర్ల్స్కి స్ట్రైట్గా 2 ఉంది కాబట్టి దిస్ 2 ఇండికేట్ గర్ల్స్, అండ్ బాయ్స్కి స్ట్రైట్గా 3 ఉంది కాబట్టి దిస్ 3 ఇండికేట్స్ బాయ్స్. ఇప్పుడు మనకి రేషియో అడిగాడు, గర్ల్స్కి బాయ్స్కి రేషియో అడుగుంటే ద రేషియో బికమ్స్ 2:3. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు దట్ గర్ల్స్, బాయ్స్కి గర్ల్స్కి అడిగాడమ్మా. బాయ్స్కి గర్ల్స్కి అడిగాడు కాబట్టి బాయ్స్ వాల్యూ ఎంత ఉంది 3 అండ్ గర్ల్స్ వాల్యూ ఎంత ఉంది 2. దెన్ వీ గో విత్ 3:2 is the ratio of boys and girls in the school. ఈజ్ ఇట్ క్లియర్? మళ్ళీ చెప్తాను చూడమ్మా, మనకి ఇక్కడ ఎలిగేషన్ ప్రాసెస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలిగేషన్ మెథడ్ దేనికైనా అప్లై చేయొచ్చు. పర్సంటేజెస్కి అప్లై చేయొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్కి అప్లై చేయొచ్చు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. కానీ ఏంటంటే మన కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. ఎలిగేషన్ రూల్కి వెళ్ళాలి అంటే సేమ్ టైప్ వీ రిక్వైర్డ్ 3 వాల్యూస్. ఇక్కడ సేమ్ టైప్ ఏంటి, యావరేజ్ సేమ్ టైప్. ఎందుకంటే మనకు స్కూల్ యావరేజ్ ఇచ్చాడు, బాయ్స్ యావరేజ్ ఇచ్చాడు, గర్ల్స్ యావరేజ్ ఇచ్చాడు, 3 యావరేజెస్ అన్నాడు కాబట్టి అంటే ఇక్కడ యావరేజెస్ సేమ్ టైప్ వచ్చి 3 వాల్యూస్ ఉన్నాయి. ఎప్పుడన్నా మనకి సేమ్ టైప్ 3 వాల్యూస్ ఉన్నప్పుడు వీ కెన్ గో విత్ ఎలిగేషన్. మనకి ఇప్పుడు ఎలిగేషన్ కావాలి అంటే మ్యాక్సిమం వాల్యూ తెలియాలి, మీన్ వాల్యూ తెలియాలి, అండ్ మినిమం వాల్యూ తెలియాలి. వీ నో దట్ హియర్ ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 73 దట్ బిలాంగ్స్ టు గర్ల్స్, and the minimum value is 71 that belongs to boys, and the mean average is 71.8 that belongs to the school. Right? ఇప్పుడు మనకి అలిగేషన్ వన్ ఫార్ములా ఏం చేస్తాం, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ మీన్ వాల్యూ. మ్యాక్సిమం మైనస్ మీన్ దాని ఆపోజిట్లో రాస్తాం. ఇక్కడ ద మ్యాక్సిమం ఈజ్ 71 that belongs to this one. The maximum value is 73 that belongs to girls, and mean value is 71 school, and the minimum is mean value is 71.8, it belongs to school, and the minimum is 71. మనం ఏం చేయాలి, మ్యాక్సిమం మైనస్ మీన్ దీన్ని ఆపోజిట్లో రాసుకుంటాం. రైట్? అండ్ మీన్ మైనస్ మినిమం దాని ఆపోజిట్లో రాసుకుంటాం. సో 73 మైనస్ 71.8 మైనస్ అనడం కన్నా డిఫరెన్స్ అందాం అమ్మ, కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మైనస్ అనేసరికి కొంతమందికి డౌట్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా, 71 మైనస్ 73 అంటే యూ విల్ గెట్ అ మైనస్ 0.8, దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో డోంట్ గో విత్ మైనస్, డిఫరెన్స్ అందాం. సో 73కి 71.8కి డిఫరెన్స్ ఎంత, దాని ఆపోజిట్లో రాస్తాం, ఇట్ ఈస్ 1.2. రైట్? 71కి 71.8కి డిఫరెన్స్ ఎంత, ఇట్ ఈస్ 0.8. సో రెండింటికి ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి వీ కెన్ రిమూవ్ ద పాయింట్స్. Now the value is 8 and 12. రైట్? ఇప్పుడు దీనికి రేషియో తీసుకుంటాం. రేషియో తీసుకుంటే we get 2 and 3. where 2 indicates girls here ఎందుకంటే దాన్ని స్ట్రైట్గా ఉంది కాబట్టి, 3 indicates boys here ఎందుకంటే దీనికి స్ట్రైట్గా ఉంది కాబట్టి. వాడు ఏమడిగాడు, బాయ్స్ టు గర్ల్స్ అడిగాడు, గర్ల్స్ టు బాయ్స్ అడిగాడు. ఇన్ దిస్ కేస్ దే ఆర్ ద రేషియో ఫ్రమ్ బాయ్స్ టు గర్ల్స్. బాయ్స్ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది, గర్ల్స్ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో ద ఫైనల్ రేషియో ఈజ్ 3:2. Right? So is it clear now? Now see here, a sum of 25 rupees was paid for a work which A can do in 32 days, B in 20 days, B and C in 12 days, and D alone in 24 days. How much did C receive if all 4 work together? Right? చూడండి, అది అంటే టైమ్ అండ్ వర్క్ మన కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే వీ కెన్ ఈజీలీ సాల్వ్. లేదంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, రాదు అని నేను చెప్పను కానీ టైం ఎక్కువ పెట్టేస్తాము. నవ్ వాట్ ఆర్ ద థింగ్స్ హియర్, వాడు ఏం చేశాడంటే ఒక వర్క్కి 25 రూపీస్ పే చేశాడు. రైట్? a sum of 25 rupees was paid for a work. Let us consider, assume చేసుకుందాం, ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి వాడు 25 రూపాయలు ఇచ్చాడు టోటల్ వాల్కి. మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వీ హ్యావ్ 4 guys. హూ ఆర్ దే? A.
ఒకవేళ ఏ ఒక్కడిని ఎంగేజ్ చేస్తే వాడు ఎన్ని డేస్లో చేసేస్తాడంట, ఏ కెన్ డూ అలోన్ ఇన్ 32 days. లేదు బి ఒక్కడిని ఎంగేజ్ చేస్తే వాడు 20 daysలో కంప్లీట్ చేసేస్తాడట. అండ్ బి అండ్ సి మీన్స్ బి ప్లస్ సి దే విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days. అండ్ డి ఒక్కడు కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. చూడండి ఇప్పుడు మనకి ఏం కావాలి, హౌ మచ్ అమౌంట్ సి రిసీవ్డ్, సి ఎంత తీసుకున్నాడు. ఇక్కడ మనకి ఏం తెలియాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తున్నాడో తెలియాలి మనకి, రైట్. ఇప్పుడు మనకి ఏం ఇచ్చాడు, బి ప్లస్ సి ఇచ్చాడు 12 అని, ఓన్లీ బి ఇచ్చాడు 20 అని. అప్పుడు సి ఎన్ని రోజుల్లో చేస్తాడు. జనరల్గా ప్రాసెస్ ప్రకారం పోవాలి అంటే దీనికి మనం ఏం చేయాలి, వీడన్నిటికి ఎల్సిఎం తీసుకుని వీడెన్ని యూనిట్స్ చేస్తాడు, వీడెన్ని యూనిట్స్ చేస్తాడు ఫైండ్ అవుట్ చేసి చేయాలి. అదర్వైజ్ ఏం చేయాలి మనం, 1/12 మైనస్ 1/20, దాన్ని యూల్ గెట్ సంథింగ్, ఎల్సిఎం తీసుకుని చేయాలి. అదర్వైజ్ వీ హ్యావ్ అ ఫార్ములా, ఏంటది, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై. అండ్ ఎక్స్ మైనస్ వై అంటే ఇక్కడ మనకి ఏబి కలిపి 12 రోజుల్లో చేస్తున్నాడు, బి ఒక్కడు 20 రోజుల్లో చేస్తున్నాడు. ఇదే మనకి ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై, దీనికి డిఫరెన్స్ ఏముందమ్మా, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అంటే మనకి ఏమొస్తుంది, ఏ ఒక్కడు 32 డేస్లో చేస్తాడు, బి ఒక్కడు 20 డేస్లో చేస్తాడు, వీళ్ళిద్దరూ కలిపి ఎక్స్ ప్లస్ వై, ఐ మీన్ ఏ ప్లస్ బి కలిపి అంటే వీ హ్యావ్ టు గో విత్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. మనకేమి ఇచ్చాడు, ఏబి ఫర్ ఎగ్జాంపుల్ బీసీ బి ప్లస్ సి కలిపి 12 days ఇచ్చాడు, బి ఒక్కడు ఎన్ని డేస్ ఇచ్చాడంటే 20 days ఇచ్చాడు. దెన్ సి అలోన్, దీనికి డిఫరెన్స్ ఉంది చూడమ్మా, ఇక్కడ ఏ ఒక్కడు సమ్ ఎక్స్ డేస్, బి ఒక్కడు సమ్ వై డేస్, దాన్ ఎక్స్ ప్లస్ వై, ఐ మీన్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే దెన్ యుల్ గెట్ ఫార్ములా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఉంది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు, వీళ్ళిద్దరూ కలిపి 12 daysలో చేస్తున్నాడు, వీడు ఒక్కడే 20 daysలో చేస్తున్నాడు. అప్పుడు సి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసిందా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నౌ వీ కెన్ గో విత్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై. సో 12 into 20 by 12 minus 20, అంతేనా, 12 minus 20 వాట్ విల్ గెట్ 8. నౌ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 4 3 times అండ్ 4 2 times, ఇందులో 10 times, దాట్ మీన్స్ 30 days. సి ఒక్కడు 30 daysలో చేస్తాడు. సో మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏం వచ్చిందని ఇది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సి అలోన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days. ఇప్పుడు ఇండివిజువల్గా మనకి ఎవరు ఎన్ని రోజుల్లో చేస్తున్నారని వచ్చిందమ్మ. ఇప్పుడు ఆల్ టుగెదర్ అందరినీ కలిపి ఎంగేజ్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది మనకి, యూ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ వర్క్. టోటల్ వర్క్ అంటే ఈ అన్నిటికి ఎల్సిఎం తీసుకుంటాము. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ దిస్, ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి, ఎల్సిఎం అంటే వీ కెన్ 2/5 అని రాసుకోవచ్చు. దీన్ని రావచ్చు 20ని 2 into 2 into 5 అంటే 2 square into 5, 4 5 is 20, 13 అని రాయొచ్చు, 2 into 3 into 5 అని రాయచ్చా, 2 3 is 6, 6 5 is 30, యా. 24ని 2 into 12, 2 into 6, 2 into 3, దట్ మీన్స్ 2 2 4, 4 3 is 24 and 2 cube into 3 అని రాయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను, 2 cube into 3 అని రాయొచ్చు. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం. సో ఏం చేయాలంటే వేరియస్ బేస్ వాల్యూస్ విత్ హైయెస్ట్ పవర్స్. ఇక్కడ 2కి హైయెస్ట్ పవర్ ఏముంది, 2/5, 2/5 ఇంటూ 3కి హైయెస్ట్ పవర్ ఏముంది 1 అంటే 3, 5కి హైయెస్ట్ పవర్ కూడా ఒకటే ఉంది కాబట్టి 3/1 into 5/1. దాన్ యూ విల్ గెట్ 2/5 and 32 into 3 into 5 15. సో 32 అంటే 15 అంటే ఎంత వస్తుంది, 4 5 2s are 10, 0 1 and 15 plus 2 ఎంతమ్మా, 15 plus 2 అంటే 17, 17 plus 1 అంటే 18 and again 1 is the carry, 4 3 1s are 3, 3 plus 1 4, that means the LCM is 480. ఇప్పుడు LCM ఎంత వచ్చింది మనకి, 480 వచ్చిందమ్మా. ఏదైతే ఎల్సిఎమో దాన్నే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుంటాం. నౌ హియర్ ద ఎల్సిఎం ఈజ్ 480. 480 ఈజ్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్. వీడు 480 యూనిట్స్ చేయడానికి 32 days తీసుకుంటున్నాడంటే 1 dayలో ఎన్ని చేస్తాడు వీడు, 15 units చేస్తాడు, అంతే కదా. వీడు 480 యూనిట్స్ చేయడానికి 20 days తీసుకుంటున్నాడు అంటే 1 dayలో ఎన్ని యూనిట్స్ చేస్తాడమ్మా అంటే 480/20, 0 0 గెట్ క్యాన్సిల్ అండ్ 24 units చేస్తాడు, రైట్. అండ్ వీడు 480 యూనిట్స్ చేయడానికి 30 days పడుతుందంట. 1 dayలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 480/30 అంటే 0 0 గెట్ క్యాన్సిల్, దాన్ని యూ విల్ గెట్ 1 and 6, యా 16 units చేస్తాడు. అండ్ 24 అంటే వీడు ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 20 units చేస్తాడు. 480 యూనిట్స్ చేయడానికి వీడికి 24 days పట్టింది.
అయితే ఒక్క రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తారంటే 480/24, దాన్ని యూల్ గెట్ 20, రైట్. డన్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది డేస్, ఇది 1 డేకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ డే, యూనిట్స్ పర్ డే. ఇది చాలా ఇంపార్టెంట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ డేస్ అండ్ యూనిట్స్ పర్ డే. ఇప్పుడు మనకి ఏమిచ్చాడు, సి ఒక్కడిదే అడిగాడు, సి రేషియో. అంటే వీళ్ళు వర్క్ రేషియో ఏముంది, వీడు 15:24:16:20, ఇది రేషియోలో ఉంది. నవ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. సిది కావాలంటే ఏం చేయాలి, సి బై ద టోటల్ రేషియో ఎంత అవుతుంది, ఈ అన్నిటిని యాడ్ చేయాలి కదా, 20, ఇది రెండింటిని యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ 40, 60, 75, అంటే 75 ఇంటూ వాల్యూ ఎంత ఇచ్చాడు 25. దీన్ని సాల్వ్ చేస్తే విల్ గెట్ ద వాల్యూ. ఎంత వచ్చింది, 14/3 వచ్చిందంట వాడికి, అంతేనా. సి వాల్యూ ఇట్ ఈస్ 16, 30 days, రైట్. 16/3, ఆప్షన్ బి అమ్మ అది. ఇది ఇందులో 3 times పోతుంది కాబట్టి ఆన్సర్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు 16/3. 25 ఇందులో 3 times పోతుంది. మనకి ఈ రేషియో ఎలా వచ్చిందంటే, ఏ అనేవాడు రోజుకి 15 యూనిట్లు చేస్తాడు, బి అనేవాడు రోజుకి 24 యూనిట్లు చేస్తాడు, సి అనేవాడు రోజుకి 16 యూనిట్లు చేస్తాడు, డి అనేవాడు రోజుకి 20 యూనిట్లు చేస్తాడమ్మ. మనకి వర్క్ రేషియో కావాలంటే జస్ట్ వీల్ కన్సిడర్ రేషియో. ఇది సి, ద షేర్ ఆఫ్ సి. సి షేర్ కావాలంటే ఏం చేయాలి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ ఉంది, యూ హ్యావ్ టు డివైడ్ ఫర్ ఏ అండ్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. ఏకి 2 parts, బికి 3 parts, అవునా. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ, ఏ షేర్ కావాలంటే ఏం చేయాలి, ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉంది, ద టోటల్ పార్ట్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయి 2 + 3 అంటే 5 parts ఉన్నాయి, ఇంటూ ద గివెన్ వాల్యూ. గివెన్ వాల్యూ ఎంత ఇచ్చాడు 100 ఇచ్చాడమ్మా. దెన్ వాట్ విల్ గెట్ హియర్ 20 పోతుంది కాబట్టి ఒకటి ఏకి 20 రూపీస్, 20 × 20, ఏకి 40 రూపీస్ వస్తాయి అండ్ బికి 60 రూపీస్ వస్తాయి, రైట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకు రేషియో ఉంది, 4 రేషియోస్ ఉన్నాయి, ఇందులో సి పార్ట్ కావాలి. సో ద షేర్ ఆఫ్ సి ఈజ్ అంటే సి షేర్ బై టోటల్ షేర్స్. ఇవన్నిటిని యాడ్ చేయాలి, ఇవన్నిటిని యాడ్ చేస్తే వాట్ 24 + 60 అంటే సింప్లిఫికేషన్ కూడా ఈజీగా ఉండాలమ్మ. ఇది 40 ఉంది అండ్ దిస్ వన్ బికమ్స్ 40 + 60, 40 + 20 అంటే 60, 60 + 15 అంటే 75. టోటల్ షేర్స్ వచ్చి 75 ఇంటూ ద గివెన్ వాల్యూ ఎంత ఇచ్చాడు 25. దీన్ని సింప్లిఫై చేస్తే విల్ గెట్ 16/3. దట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి, రైట్. సో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇది ఏం చేయాలంటే స్పీడ్గా సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇది నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వైల్ సీయింగ్ ద క్వశ్చన్ విల్ గెట్ అన్ ఐడియా, గ్యారంటీగా ఐడియా వచ్చేస్తుంది, రైట్. అంటే అది మనం మాన్యువల్గా సాల్వ్ చేయగలమా లేదంటే సబ్స్టిట్యూట్ చేస్తే సాల్వ్ అయిపోద్దా అన్న విషయం తెలుస్తుందమ్మా. సో కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఏమైనా డౌట్లు వస్తే పోస్ట్ చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టైం కూడా బాగా తక్కువ ఉందమ్మా. ఆల్రెడీ వీఆర్ ఆన్ 10th, 9th 10thలోకి వచ్చాం. ఇంకా హార్డ్లీ 1 month 20 days అంటే అప్రాక్సిమేట్గా 50 days ఉంది, రైట్. డన్. ఈ లోపు మనకు డ్రైవ్స్ అన్నీ జరిగిపోతాయి, మీరు ఈ లోపే ప్రిపేర్డ్గా ఉండాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డిసెంబర్ ఎండింగ్కి ఆల్మోస్ట్ ద డ్రైవ్స్ విల్ కంప్లీటెడ్. సో కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి జాగ్రత్తగా, రైట్. ఏమైనా డౌట్లు వస్తే పోస్ట్ చేయండి మరి. టేక్ కేర్ మరి, బాయ్.